ప్రభునందు ప్రియులను దేవుని సంఘమైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ప్రియులారా, ఈ దినము దేవుని సహాయంతో మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానించబోతున్న సందర్భము, పోయిన వారం మనం విన్నటువంటి సందర్భమునకు కొనసాగింపుగా కొన్ని విషయాలు మరలా మీతో పలకాలని నేను మనసు కలిగి ఉన్నాను. గతించిన వారము దేవుని వాక్యంలో మనం నడుచుకున్న సందర్భం ఏమిటి అనంటే, మనకు జీవితాన్ని అనుగ్రహించిన మనము దేవునికి శ్రేష్టమైనవి అనుగ్రహించాలన్నటువంటి విషయాన్ని మనం గతించిన వారపు వర్తమానంలో నేర్చుకోవడం జరిగింది. ప్రియమైన వారులారా, మన ఎడల దేవుడు తండ్రిగా ఉండి, సర్వశక్తి కలిగిన ప్రభుడుగా ఉండి, మనల్ని రూపించినది మొదలుకొని ఇప్పటి వరకు మన జీవితంలో నడిపించిన విషయాలన్నీ మనసుకు తెచ్చుకొని, వాటన్నింటిలో మన ఎడల నమ్మకంగా ఉన్న దేవునికి నేను కూడా నా శ్రేష్టమైనవి సమర్పించాలన్నటువంటి విషయాన్ని మనం గతించిన వారము నేర్చుకోవడం జరిగింది. ఆ సంగతులు మీరు గ్రహించి ఉన్నారని నమ్ముతున్నాను. వాటిలో నడుచుకోవాలని ప్రభువుని బట్టి ప్రేరేపింపబడి ఉన్నారని కూడా నమ్ముతున్నాను. క్లుప్తంగా కొన్ని మాటలు గతించినవి గుర్తు చేసుకున్న తదనంతరం ఈరోజు ఒక ముఖ్యమైన సందర్భాన్ని మాట్లాడుకుందాం. ప్రియమైన వాళ్ళ, రెండు విషయాలను మనసులో పెట్టుకొని మనం మాట్లాడుకున్నాం దేవునికి ఇచ్చే విషయంలో. మొదటి విషయం ఏమిటి అనంటే, ఏమి ఇవ్వాలి అన్న సందర్భాన్ని ముందు పెట్టుకున్నాం. ఏమి ఇవ్వాలి అన్న ఆలోచనకు వచ్చినప్పుడు వాక్యంలో నుండి మనం నేర్చుకున్నది ఏమిటి అంటే, శ్రేష్టమైనవి నా దేవునికి నేను సమర్పించుకోవాలి. దేవునికి మనం శ్రేష్టమైనవి సమర్పించుటలో ఏ గుణం ఉన్నది అనంటే, దేవుణ్ణి ఘనపరచాలన్నటువంటి గుణం మన యందు ఉన్నట్టు. ప్రియమైన వాళ్ళారా, మనం ప్రయారిటీ ఏదైతే మన జీవితంలో దీనికి అత్యధికమని పెట్టుకుంటామో, ఆ అత్యధికమైన ప్రయారిటీ దేవుని సంబంధమైనవిగా పెట్టుకోవాలన్న మనసులో ఏమున్నది అనంటే, దేవుణ్ణి ఘనపరచుట ఉంది, మన ప్రేమను వ్యక్తపరచడం కూడా ఉంది, మన ఇష్టాన్ని వెలుగుచ్చట కూడా ఉంది. అంతే కదా? తల్లిదండ్రులుగా మీరు పిల్లలతో నడుచుకునేటువంటి విషయాల దగ్గర ఇవి కనపడుతుంటాయి. ద బెస్ట్ ఇవ్వాలనుకుంటారండి. వేడివేడి అన్నం పెడతారు, అప్పుడు వండిన కూర పెడతారు. అంతే కదా? పాడవని పళ్ళిస్తారు. షాప్కి వెళ్ళి కొన్న బట్టలలో కూడా మీ కంటికి రంగు పరంగా, షేప్ పరంగా, డిజైన్ పరంగా ఇది నా బిడ్డకు యాప్ట్ అవుతుందని మీకు అనిపించిన ద బెస్ట్ పట్టుకొచ్చి ఇస్తారు. అక్కడ ఒకటి ఉంది, పోయి కట్టుకోపో అంటారా? అన్నారు. అక్కడ పెట్టేసాను 2 రోజులు అవుతుంది, ఉండిపోయి తినిపో అంటారా? అన్నారు కదా? అందులో ఏముంది అని అంటే, మీ బిడ్డలను మీరు గణపరచుట ఉందండి, ఇష్టపడుట ఉంది, ప్రేమించుట ఉంది అని. సమయలు మొదటి గ్రంథంలో ఒక మాట మీరు చూడగలిగితే దేవుడు మన కొరకు చెప్తున్నమాట. సమయలు మొదటి గ్రంథము సందర్భం ఏమిటి అని అంటే, దేవునిలో నడుస్తున్నటువంటి ఒక సేవకుడు పరిస్థితులను బట్టి దేవుని ఎడల తనకు ఉండవలసిన మనసు మారిపోయింది. తన పిల్లల పట్ల అధికమైన ప్రేమ పెరిగిపోయింది. ఎవరా సేవకుడు అనంటే, ఏలీ కనబడతాడు. బిడ్డల్ని ప్రేమించడం ఎక్కువగా మొదలుపెట్టేశాడు. ప్రేమ ఎక్కువైపోయేసరికి ఏం జరిగింది అనంటే, డిసిప్లిన్ చేయడం తగ్గిపోతుందండి. ఆ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది పేరెంట్స్కి. నా అనుభవం కాదు, బైబిల్లో ఉన్నటువంటి సందర్భం. పిల్లలు చేస్తున్న తప్పు విషయంలో గద్దించలేకపోయి ఉన్నాడు. అప్పుడు దేవుడు వచ్చి మాట్లాడిన మాట చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, 2వ అధ్యాయం 30వ వాక్యాన్ని మీరు చూడగలిగితే ఈ మాట మనం ఏం చూపిస్తుంది అనంటే, దేవునికి మనం శ్రేష్టమైనవి ఇవ్వటంలో ఆయన ఘనపరచుట ఉందన్న విషయం మనం నేర్చుకోవచ్చు ఈ లేఖనం చదివినప్పుడు. 30వ వాక్యం నేను చదువుతున్నాను. సాధ్యమైతే చివరి భాగంలో చదువుతున్నాను చూడండి. కావున యెహోవా వాక్కు ఏదనగా నా దగ్గర నుంచి చదువుతున్నాను, 3వ లైన్ కింద నుంచి. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించేదను. దేవునికి శ్రేష్టమైనవి ఇవ్వాలన్నటువంటి ఆలోచనలో ఆయనను గణపరచుట ఉంది. దానికి దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నేను నిన్ను గణపరుస్తాను. రెండోది ఏమిటి అనంటే, దేవునికి శ్రేష్టమైనవి ఇవ్వాలన్న విషయాన్ని నేర్చుకున్నాం. రెండవది ఎందుకు ఇవ్వాలో కూడా చూసుకొని ఉన్నాం పోయిన వారం. ఎందుకు ఇవ్వాలి అనంటే, అందులో మన కృతజ్ఞత ఉందన్న విషయాన్ని గుర్తు చేసుకున్నాము. నా దేవుడు నాకు చేసిన వాటికి నేను కృతజ్ఞతగా ఇవి చేస్తాను. మీకు తెలియదు నన్ను ఏ పరిస్థితుల్లో ఆయన ఎత్తిపట్టుకున్నాడో, మీకు తెలియదు ఎంత ఇరుకులో నన్ను ఆదుకున్నాడో, మీకు తెలియదు నన్ను ఏ విధంగా నడిపించాలో. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క అనుభవం ఉంది, ఒక్కొక్క కాలంలో. అవన్నీ చేశాడు కనుక నేను కృతజ్ఞతగా నా దేవునికి ఇవి నేను చేస్తాను.
అందుకని దీనికి సంబంధించిన కూడా ఒక మాట మనం చూడగలిగితే లూకాసు వార్తలో ఒక సందర్భంలో ప్రభువు వెల్లడి చేసిన మాట చాలా బాగుంటుందండి. లూకాసు వార్త 19 కాదు, 17 అనుకుంటాను. లూకాసు వార్త 17వ అధ్యాయంలోనికి మీరు వస్తే 17వ అధ్యాయము సందర్భం ఏమిటి అని అంటే 10 మంది స్వస్థత కోసం ప్రభు దగ్గరకు వస్తారు, కుష్ఠరోగులు. ప్రభు పలానా చోటుకెళ్ళి మిమ్మల్ని కనపరచుకోండి అని చెప్పగానే వెళ్ళిపోతారు. వెళ్ళి కనపరుచుకోగానే వాళ్ళకున్న కుష్టి వెళ్ళిపోతుంది, స్వస్థ నొందుతారు. కానీ ఆశ్చర్యకరంగా 10లో ఒక్కడు మాత్రం వెనక్కి వస్తాడండి. అప్పుడు ప్రభు అడుగుతాడు, మిగిలిన 9 మంది ఎక్కడ? వారు రాలేదు. ఈ సందర్భం ప్రభువు చెప్పిన ఉద్దేశం ఏమిటి అని అంటే, దేవుని చేత పొందుకున్న మేలుకు కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి ఆ స్వభావానికి దేవుడిచ్చిన రివార్డు చెప్తాడండి కింద. ఒకసారి 19వ వాక్యం చూడగలిగితే, తిరిగి వచ్చిన వ్యక్తితో అతడు 18-19 చదువుతున్నాను. ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవ్వడునూ అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినని వానితో చెప్పెను. సందర్భానుసారంగా బైబిల్ పండితులు దీన్ని అనువాదం చేస్తున్నప్పుడు పైన కాంటెక్స్ట్ ఏంటంటే, రోగం గనక ఆ రోగానికి ఉపశమనమును లేకపోతే దేవుని నుంచి పొందుకున్న ఉపకారం ఏముంటుంది, స్వస్థత గనక నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచనని మనకు చేర్చడం జరిగింది ప్రియమైన వాళ్ళారా. కానీ గ్రీకు ప్రతలో ఉన్నటువంటి అర్థంలోనికి వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేస్తే వచ్చే భావం ఏమిటి అని అంటే, ఆ వ్యక్తితో ప్రభు అన్న మాట ఏంటంటే, నువ్వు చూపించినటువంటి ఈ గుణముందు చూసావా, ఈ కృతజ్ఞత గుణము, ఈ గుణమే లేకపోతే నీ విశ్వాసమే నిన్ను రక్షించిందని, రక్షణ అన్న పదాన్ని కలపడం జరిగింది. సో ఈ విషయాన్ని మీకు రెండవ భాగంగా ఎందుకు గుర్తు చేస్తున్నాను అనంటే, నా దేవునికి నేను ఎందుకు శ్రేష్టమైనవి ఇవ్వాలన్న ఆలోచనలో అందులో మన కృతజ్ఞత భావం ఉంది అనంటే, అట్టి కృతజ్ఞత చూపుతున్న వారికి దేవుడు అంటున్న విషయం ఏంటంటే, నా రక్షణ నీకు చూపిస్తుంటాను. నిజమండి, దేవుడు మనకు చేసిన ఉపకారమునకు మీరు కృతజ్ఞులుగా ఉండండి అన్న రక్షణ మార్గం మరింతగా వెల్లడవుతూ ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. దేవుని నిర్లక్ష్య పెట్టి సాగి చూడండి, జీవితంలో మరింతగా దారిలో చీకటి అవుతుంటాయండి. సరే, ఇది పోయిన వారం సందర్భం. ఇలా ధ్యానించినప్పుడు మనకు కలిగేటువంటి ఒక పెద్ద ప్రశ్న, కన్క్లూజన్ అయితే దొరికింది. కన్క్లూజన్ ఏంటి అని అంటే, ఓకే, నా దేవునికి నేను నా జీవితంలో శ్రేష్టమైనవి ఇవ్వాలన్నటువంటి ఒక నిర్ధారణకు వచ్చాం, ఒక డిసిషన్కి, నిర్ణయానికి వచ్చాం. అయితే ఇప్పుడు పెద్దగా తలెత్తే ప్రశ్న ఏమిటి అని అంటే, మన జీవితంలో ఇవి శ్రేష్టమైనవి అని మనకు ఎలా తెలుస్తుంది? లేకపోతే ఇవే నా దేవుడు నా నుండి కోరుకుంటున్నాడని మనకు ఎలా తెలుస్తుంది? అంతే కదా. పోయిన వారం వినగానే ఎలా ఉంటుంది అని అంటే, ఓకే, ఇప్పటి నుంచి ద బెస్ట్ ఇవ్వాలి దేవునికి. ఏది ఇస్తే బెస్ట్ దేవునికి, అంతే కదా. బైబిల్లో కూడా దేవుడు తన వ్యక్తిత్వం అన్న మాట అనొచ్చు. ఆయన నేచర్ని వెల్లడి చేస్తున్నప్పుడు ఒక లోతైన మాట అంటాడండి. ధనాపేక్ష కలిగిన పరిశీలి వచ్చి ప్రభును ఒక విధంగా తిరస్కరిస్తున్నప్పుడు అప్పుడు ఒక మాట అంటాడు, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం అంటాడండి. లూకాసు వార్తలోనే ఉన్నారు కదా, పేజ్ ఒక్కసారి వెనక్కి తిప్పండి. 16వ అధ్యాయం, లూకాసు వార్త 16వ అధ్యాయము. కొంచెం నెమ్మదిగా వెళ్దాం ప్రియమైన వాళ్ళారా, సాధ్యమైతే ఎక్కువ మాటలే చూసుకుందాం ఈరోజు. 14వ వాక్యం నుంచి మీరు చూస్తే, ధనాపేక్ష గల పరిచయులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకుని గోరువారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును అన్న తర్వాత, ఇదిగో మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఎలా ఉంది చూసారా మాట? లిటరల్గా అసహ్యం. నాకు ఎందుకు ఈ లేఖనాన్ని చూపెడుతున్నానంటే, ఒకవేళ మన ఆలోచనలో ఇది నా దేవునికి ఇప్పటి నుంచి ఇచ్చే నా బెస్ట్ థింగ్, లేకపోతే అది అదే మనం అనుకుంటే సరిపోదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకనంటే దేవుడు ఒక మాట అంటున్నాడు, ఒకవేళ మనుషుల దృష్టిలో ఘనంగా ఎంచబడేది నువ్వు నా దగ్గరకు వచ్చి నా ముందు పెట్టి ఇది నువ్వు యాక్సెప్ట్ చేయి, ఇదే శ్రేష్టమైందని నువ్వు అంటే నేను అన్నిసార్లు ఒప్పుకుంటాను అనుకోకు. అందుకోసం ఇప్పుడు మనందరి ముందు పెట్టుకుని దేవుని వాక్యంలో వెతుకోవాల్సినటువంటి మాట ఏమిటి అని అంటే, నా దేవునికి నేను ఏమిస్తే ద బెస్ట్ అవుతుంది, లేకపోతే ఇదే నా నుండి దేవుడు కోరుకుంటున్నాడు, ఇది శ్రేష్టమైందని ఆయన కోరుకుంటున్నాడని మీకు నాకు ఎలా తెలియాలి? ఇది చాలా ముఖ్యమైన భాగంగా నేను ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళారా. దీని కొరకు ఒక ప్రయత్నం చేద్దామండి. ముందు ఏం చేద్దామంటే, బైబిల్లో ఉన్నటువంటి ఒక విధంగా గొప్ప సమర్పణలు, ద గ్రేటెస్ట్ సాక్రిఫైజెస్ కనపడుతుంటాయి కదా, అట్లీస్ట్ ఒకసారి వెళ్ళి చదువుకుందాం ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే అవి మనకు కొన్ని నేర్పించాలి ఈరోజు. ఒకటి కాదు, ఆల్మోస్ట్ ఒక డజన్ రాసుకొని వచ్చాను మీ కొరకు. డజన్ చూద్దాం ఈరోజు. ఎందుకంటే ఆ డజన్ మెడిటేట్ చేస్తున్నప్పుడు అంటే నాకు రేజ్ అయినటువంటి క్వశ్చన్ ఏమిటి అంటే,
ఎలా తెలిసింది వీళ్ళకి అసలు ఇదే దేవుడు వీళ్ళని అడుగుతున్నాడని వీళ్ళకి ఎలా తెలిసింది? లేకపోతే ఇది ఇవ్వటమే దేవునికి ఒక విధంగా సంపూర్ణముగా, లేకపోతే ఒక శ్రేష్టమైన అర్పణని ఎలా తెలిసింది? వింటుండే మనకు కూడా ఆసక్తి కలగాలి ప్రియమైన వాళ్ళారు. ఎందుకంటే మనము కూడా దేవునికి ఎంతో కొంత తిరిగి చెల్లించి ఆయన మహిమపరచాలని ఎదురు చూస్తున్న జీవితం కదా. అందుకొరకే మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. శ్రేష్టమైనవి ఇవ్వాలని అనుకుంటే ఎలా తెలుస్తుంది మనకు మన జీవితంలో? చూద్దాం కొన్ని మనకు తెలిసిన సందర్భాలు. పోయిన వారం 2 గుర్తు చేసుకున్నాం కదా. హేబెల్ది మిస్టరీ. ఇంకొకటి బలంగా ఏం గుర్తు చేసుకున్నాం అంటే యేసుక్రీస్తు వారిని కూడా గుర్తు చేసుకుని ఉన్నాం. ప్రభుని ఎగ్జామ్షన్ పెడదాం ప్రియమైన వాళ్ళారు. ఎందుకంటే ఆయన మ్యాచ్ చేయగలిగేటువంటి ప్రత్యక్షత నాకు లేదు. ఫస్ట్ నాకేం చెప్పాలో కూడా తెలియదు ప్రభు అర్పణ ముందు. అందుకొరకే ఆ సందర్భంలో కొంచెం దూరం పెడుతున్నాను. వ్యక్తులతో నడుద్దాం బైబిల్లో. ఎందుకంటే మనలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు, మన వాళ్ళే తప్పటడుగులు వేసినవారు, మనలాగే ఎత్తుపల్లాలు చూసినవారు, మంచి నిర్ణయాలు చెడ్డ నిర్ణయాలు చాలా జరిగించిన వారు వారి జీవితంలో. కానీ ఎండ్ ఆఫ్ ద డే దేవుడు వారి గురించి అండర్లైన్ చేసినట్టుగా బైబిల్లో కనపడుతుంటుందండి. అబ్రహాం నా కొరకు ఇది చేశాడు, మోషే నా కొరకు ఇది చేశాడు, దావీదు నా కొరకు ఇది చేశాడు, రూతు నా కొరకు ఇది చేసింది. ఒక్కొక్కరిని పట్టుకొని అవన్నీ మనసు ముందు పెట్టుకొని చూసినప్పుడు అనిపించింది ఏంటంటే ఎలా తెలిసింది వీళ్ళకి అసలు ఇవే కోరుతున్నాడు దేవుడు అని ఎలా తెలుస్తుంది? అబ్రహామును ముందు పెట్టుకున్నాం అనుకోండి, విశ్వాసులకు తండ్రి. మీకు ఎప్పుడైనా వండర్ అనిపించిందండి ఆ సందర్భం? ఎందుకంటే ఏ విధంగా ఇమాజిన్ చేయాలో తెలియదండి. మనం ఎలా ఊహించుకోవాలో తెలియదు. ఏ విషయం అనంటే అబ్రహాం దగ్గరికి దేవుని వాక్కు వచ్చి నీ బిడ్డ నాకు కావాలని అడుగుట. ఏ విధంగా ఇమాజిన్ చేసుకోవాలని తెలియదు ప్రియమైన వాళ్ళారా. ఇంక ఏదన్నా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అండి, బిగినింగ్ వెళ్ళి చూసామనుకోండి, అన్యుడు కల్దీయుల దేశంలో ఊరన్న పట్టణంలో ఉండి విగ్రహాల ఆరాధించుకుంటూ ఒకలా సాగుతున్న వ్యక్తి. ఒకరోజు దేవుని వాక్కు వచ్చింది, ఆయనతో మాట్లాడింది, మొత్తం వదిలేసి నాతో రా, నేను ఇంకొక దగ్గర తీసుకపోతే ఇస్తానన్నది ఏమన్నా బెటరా? ఆల్రెడీ బెటర్ పొజిషన్లోనే ఉన్నాడండి. ఒక విషయంలో లోటు ఆయనకి, పిల్లలు లేరు. అలాని ఆ కాలంలో 100 ఏళ్లకు 150 ఏళ్లకు 200 ఏళ్ళకు కూడా పుట్టినోళ్ళు ఉండొచ్చు. ఎందుకు అబ్రహాంకే ఇంకా ఫర్దర్గా వెళ్ళిన తర్వాత కూడా పిల్లలు కలిగారు కదా. వాళ్ళ ముందు సొసైటీలో చాలామంది ఇంకా ఇయర్ సాగితే పుట్టినోళ్ళు కూడా ఉండొచ్చు. ఈరోజు కాకపోతే ఇంకో రోజు అనుకుంటుండొచ్చు. కానీ ఆల్ ఆఫ్ సడన్ దేవుడు వచ్చి ఇప్పుడు వచ్చేయి, నేను నిన్ను హెచ్చించబోతున్నాను. ఎలా నమ్మాలి? ఎలా తెలుస్తుంది అసలు? పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. మన జీవితంలో లేదు కనుక మనం సైడ్ అయిపోతుండొచ్చు. కానీ ఒకవేళ మన జీవితంలో కూడా అలాంటి ఒకరోజు పాస్ అయిపోయి ఉంటే, మనం దాని విషయంలో సరిగ్గా రియాక్ట్ అవ్వక ఫెయిల్ అయి ఉంటే పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. ఏమో మనల్ని అంత పెద్ద అడగకపోవచ్చు. కానీ నేను చేయగలిగేది దేవుడు తన ఉద్దేశంలో కూడా పెట్టుకొని ఉండొచ్చు. ఆ ఒకటి నా నుండి ఎప్పుడో కోరుకొని ఉండొచ్చు. ఎలా తెలుస్తుంది? నాకు తలెత్తిన ప్రశ్న అదే ప్రియమైన వాళ్ళారా. దేవుడు అడగగానే అబ్రహాము తన కుమారుని తీసుకుని వెళ్ళి బలిగా అర్పించాలని నిర్ణయం తీసుకున్నాడు. నాకు అనిపించింది ఏమిటి అని అంటే, ఇది ఇవ్వాలి అని ఎలా తెలుసు ఆయనకి? అది క్వశ్చన్ మార్క్. రెండో వ్యక్తిని పెట్టుకుందాం, మోజేసుని పట్టుకొచ్చుకుందాం కొద్దిసేపు. ఆయన జీవితంలో తీసుకున్న నిర్ణయం ఎలాంటిది అని అంటే, ఒక మాట సరిపోతుందండి ఆయనకి. ఫరోని తల్లి అంటే సరిపోతుంది. ఎంత మారిపోతుందో తెలుసా? అప్పటికి అదే వరల్డ్ పవర్ అండి. వరల్డ్ పవర్ అంటాం కదా. ఈరోజు మనం ఒక అమెరికాను ఇంకొక దాన్ని చూస్తున్నట్టుగా ఏ ప్రెసిడెంట్ గురించి బాగా క్యూరియస్గా ఉంటామండి? ఇంటర్నేషనల్ న్యూస్. ఒక కంట్రీ ఉంది, దానివైపు అందరి కళ్ళు. ఎందుకు? మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. మోజెస్ టైం లేదో తెలుసా? ఈజిప్ట్ అండి. ఆ ఈజిప్టు సింహాసనం మీదనే రాజు అయ్యేటువంటి అవకాశం వచ్చింది. నాకు అనిపించిన పెద్ద ఒత్తిడికరమైనటువంటి ఆలోచన ఏమిటి అంటే, వదులుకోవాలని ఎలా తెలుస్తుంది అసలు? మన లైఫ్లో కూడా చాలా ఆఫర్స్ ఉంటాయి ప్రియమైన వాళ్ళారా. మీరు బాగా కష్టపడ్డారు, బాగా చదువుకున్నారు అనుకోండి, కళ్ళ ముందు 4-5 జాబ్స్ ఉండొచ్చు. ఇదే నా దేవుడు నా కొరకు నిర్ణయించిన జాబ్ అని ఎలా తెలుస్తుంది? దీన్ని నేను చేయాలని ఆయన అనుకుంటున్నాడు. ఈ మిగిలినవి వీటికంటే చాలా గొప్పవి, మంచివి, వృద్ధినిచ్చేటివి, శాలరీ హైక్ అయ్యేటివి, ఇంకో పెద్ద పొజిషన్కి వెళ్ళేటివి అని తెలిసిన వీటిని నా నుండి కోరుకోవటం లేదని సాక్రిఫైస్ చేయాలి చూస్తారు, ఎలా తెలుస్తుంది? సరే, మనది చాలా ఒత్తిడిగా ఉంటుంది, పెయిన్ఫుల్గా ఉంటుంది. కానీ బైబిల్లో ఉన్న వాళ్ళని చూద్దాం. నాకు మోసే గారి దగ్గర అనిపించింది ఏమిటంటే, ఎలా తెలిసింది మోషేకి వీటిని వదులుకొని ఇటు రావాలని? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం కావచ్చు, నిర్గమకాండము 2-3 అధ్యాయాల్లో మనకు అది తెలిసిపోతుంది ప్రియమైన వాళ్ళారా. ఆయన ఆలోచన ఎలా ఉందట అంటే, ఒక విధంగా
గొప్ప రాజరికమును, గొప్ప సుఖమును వాటన్నింటినీ వదులుకొని క్రీస్తు నిమిత్తమైన నింద అనుభవించట గొప్ప భాగ్యం అని నిర్ణయం తీసుకున్నట్ట. మీకు సాక్రిఫైస్ తెలియటం లేదా మోజెస్ లైఫ్లో? అక్కడ నాకు తలెత్తిన ప్రశ్న ఏమిటంటే, ఎలా తెలిసింది ఇది సమర్పించాలి దేవునికని? ఇంకొంచెం ముందుకు వచ్చామనుకోండి, రూతు కనపడుతుంది. ఏమీ మోర్ ఛాలెంజింగ్ అండి. ఎందుకు ఛాలెంజింగో తెలుసా? భర్త చనిపోయాడు, ఇక బతకడానికి తల్లి ఉంది, తల్లితో పోయి ఉంటానన్నాము కాదు. ఇప్పుడు ఇవి ఎవరితో పోవాలి? అత్తతో పోవాలి. మీకు అర్థం కావాలి ఆ మాట దగ్గరే. తెలుసా ఎవరితో పోవడానికి డిసైడ్ అయిందో తెలుసా? అత్తతో. ఎంత ఉంది మరి ఆవిడ దగ్గర? ఏమీ లేదు. ఏం చేయాలనో తెలియక పేరు మార్చుకుందట. ఇక నేను మధురం కాదు, నన్ను చేదని పిలవండి. ఇక నేనేం చెప్పుకోగలను నా జీవితం గురించి? నేను చేదునంతే, నాలో ఆ మధురం పోయింది. నిజంగా అది ఆలోచిస్తున్నప్పుడు మీ హృదయం తడుతుందా? ఎస్పెషల్లీ సంఘంలో ఉన్నటువంటి సిస్టర్స్ని అడుగుతున్నాను. ఋతు చదువుంటారు కదా చాలాసార్లు. ఎప్పుడైనా ఆమె సమర్పణ చూడగలిగారా మీరు? ఎలా తెలిసింది ఈవిడకి? నిజముగా తన కుటుంబం దగ్గరికి, మోయాబు దేశస్తురాలు కదా, కుటుంబం దగ్గరికి పోయి తండ్రితోనూ లేకపోతే తన తోడబుట్టిన వారితో ఉండే అవకాశం ఉంది ఆవిడకి. మరి ఎందుకు తీసుకోలేదు? తనకు ఎలా తెలిసింది? ఏమీ లేని సమస్తము నష్టపోయినటువంటి ఈ అత్తతోనే ఇక పరాయి దేశమునకు, పరాయి దేవుని దగ్గరికి వెళ్ళి బతకాలన్నటువంటి సమర్పణ కలిగిన జీవితము ఎన్నుకోవడానికి ఎలా తెలిసింది ఆవిడకి? కష్టం. ఎందుకు కష్టం? ఇప్పుడు తరం ఎలా ఉందండి? ఇప్పుడు తరం ఎలా ఉంది? కష్టంలో ఉన్న అత్త దగ్గరికి పోవడం కాదు ప్రియమైన వాళ్ళారా, ఇంట్లోకి రాగానే బయటికి గింతే తరం అండి ఇది. అంతే కదా? క్రైస్తవులుగా మనమే ఎలా ఆలోచిస్తున్నామో ఉండాలి ప్రియమైన వాళ్ళ కొన్ని ఆలోచనలు మనకి. క్రైస్తవులుగా మనం ఎలా ఆలోచిస్తున్నామో, దేవుడు బైబిల్లో రాయించి మన కొరకు మాదిరిగా పెట్టిపోయిన వ్యక్తులు మనకు నేర్పుతున్నటువంటి విలువలు ఎలా ఉన్నాయి, ఈరోజు లోకంలో నుండి క్రైస్తవ్యంలోనికి తెచ్చుకొని సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులే వాళ్ళ కుటుంబంలో పెడుతున్నటువంటి విలువలు ఎలా ఉన్నాయి? ఒక్కరోజు కూడా మన మనసు తాకటం లేదా బైబిల్? ఇంకెందుకు? ఎలాంటి విలువలతో మనం కట్టబడాలని ఆలోచిస్తున్నాం? ఎలాంటి విలువలని అతికించుకొని లేకపోతే అలవర్చుకొని వాటిని అంటించుకొని సాగుతున్నాం? సమర్పణ ఉంది ప్రియమైన వాళ్ళ రూతు జీవితంలో. నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అది అనిపించింది. వచ్చిన తర్వాత కూడా ఆమె గురించి రాయించిన ఆ 4 అధ్యాయాల్లో ఆమె సిచ్యువేషన్ ఆలోచిస్తే చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది నాకు. అలాంటి కండిషన్లోనే నా తోడబుట్టిన వాళ్ళని పంపగలను అసలు? అలాంటి కండిషన్లో మీ గర్భాన పుట్టిన మీ కూతుర్ని పంపగలరా మీరు? పరిగేరుకునేటువంటి స్త్రీ మీకు ఎలా అనిపిస్తుందనండి? పరిగేరుకోవడం అంటే కొంచెం మీకు వ్యవసాయం అలవాటు ఉందనుకోండి, మీకు తెలిసిపోతుంది ప్రియమైన అలా హౌ క్రిటికల్ ఇట్ వాజ్ అని. తెలుసా? చాలా కష్టం. ఇంక ఈ జనరేషన్లో చెప్పడానికి కూడా వీల్లేదండి. ఆ రోజుల్లోనన్నా కూలి వాళ్ళు ఉండి కోతలు పెట్టి నడువంచి వాళ్ళు అలిసిపోయినప్పుడు అక్కడో కొన్ని పొడిగా నన్ను మిస్ అయిపోయేటివండి. ఇప్పుడు మిషన్స్ వచ్చేసాయి. ఈ మషిన్స్ వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది ప్రియమే. గింజ కూడా ఉండదండి భూమి మీద. నాకు అనిపించింది అసలు ఎలాంటిది చూజ్ చేసుకుంది ఆవిడ. నిజంగా ఆ పరిస్థితులు ఆలోచిస్తున్నప్పుడు ఆ తర్వాత తన అత్త తనకు చెప్పేటువంటి విషయాలు, నువ్వు ఇలా నడుచుకోవాలి. బోయాజు కల్లమా, అతను మనకు సమీప బంధువే కానీ బట్ బీ కేర్ఫుల్, నువ్వు అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా నువ్వు నడుచుకోవాలి. నిజంగా అవన్నీ చెబుతున్నప్పుడు నాకు అనిపించింది ఆమెకు ఒక్క డిసిషన్ అండి అంతే. ఇంకో స్త్రీ ఉంది కదా ఓర్పలాగా, వెళ్ళిపోతే నాకేంటి కర్మ అనుకుంటే అయిపోయిందండి. ఎవరు ఆపుతారామని నాకు అర్థం కాని లోతైన ఆలోచన ఏముండే అంటే అక్కడ ఎలా తెలిసింది ఇలాంటి సమర్పణ కలిగిన జీవితం ఎంపిక చేసుకోవాలండి ఆవిడకి? బైబిల్లోకి వచ్చిందండి ఆవిడ. తెలుసా? ఊరికే కాదు, దావీదుని ముందు పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని మిస్టరీస్ అండి లైఫ్లో ఇంకా. ఎందుకంటే బైబిల్లో ప్రియమైన వాళ్ళారా ఎక్కువ రాయబడినటువంటి వ్యక్తి అండి అతను. తెలుసా మీకు? తక్కువ ఇన్ఫర్మేషన్ కాదండి దావీదు గురించి ఉంది. ఎంత విస్తారమైన జీవితం కనబడుతుందంటే దావీది. ఎన్ని అధ్యాయాలు ఈయన కొరకు కేటాయించాడు దేవుడు. కానీ ఆ అధ్యాయాల గుండా మనం సాగుతున్నప్పుడు అతనిలో పిక్ చేసుకుని దేవుడు మన ముందు పెట్టినటువంటి సందర్భాలు ఎంత విరోచితంగా ఉంటాయి అని అంటే మనకు విరోచితత్వం కనబడుతుంది. కానీ మనలాంటి ఒక ఆర్డినరీ పర్సన్ ప్రియమైన వాళ్ళారా. కానీ ఆ వ్యక్తి జీవితం మనకు నేర్పించేది ఏంటంటే అసలు ఇంత బోల్డ్ స్టెప్స్ ఎలా తీసుకుంటాడు ఒక వ్యక్తి తన జీవితంలో.
బిగినింగ్ దగ్గర నుంచి. ఫ్యామిలీ రిజెక్షన్ తెలుసా మీకు ఎలా ఉందో అలాంటి ఆ మాట. కానీ తండ్రే మర్చిపోయాడు అనేది ఎంత పెయిన్ఫుల్లో తెలుసా అండి, కడుపున పుట్టిన బిడ్డని. అదేంటి అంత మాట అన్నాను అనుకుంటున్నారా? మీరు చదివారనుకోండి, సమూయేలు ప్రవక్త ఇంటికి వెళ్ళాడు, అభిషేకించడానికి చాలా ప్రిపేర్డ్గా ఉన్నాడు. ఎందుకంటే సౌలుతో చాలా విసిగిపోయాడు, ఆయన చాలా బాధపడ్డాడు కూడా. ఇప్పుడు అర్జెంటుగా దేవుడు ఎవరిని అభిషేకించబోతున్నాడో అతను నాకు వెల్లడి చేయగానే నా చేతిలో ఉన్న తైలం పోసేస్తాను, ఎందుకంటే ఇలా నేను అభిషేకిస్తున్నాను తెలియగానే నా వెనక పెడతాడు, నన్ను చంపుతాడు కూడా ఇప్పుడు సౌలు. సో ఈయన మనసు త్వరపెడుతుంది. వెళ్ళాడు, వెళ్ళగానే యెషయాని పిలిచాడు. యెషయాని పిలిచి ఎవరు 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 అనగానే 1 2 3 4 5 6 ఎవరు వచ్చినా చూడగానే ఇంప్రెస్ అవుతున్నాడు. అబ్బా ఇతను అనుకుంటున్నాడు. దేవుడు వెనక నుంచి అతనితో కాదు 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 అని మాట్లాడుతున్నాడు. ఇక ఆఖరికి ఒక మాట ఓపెన్గా అడుగుతాడు, నీ బిడ్డలు ఇంతేనా, ఇంకెవరన్నా ఉన్నారా? అప్పుడు తండ్రి అన్నమాట. ఇంకొకడు కడసారి వాడు ఒకడు ఉన్నాడు. ఏమంటే ఆ స్టేట్మెంట్ ఎలా ఉందో మీకు తెలియదు, కానీ మీరు దావీదు లైఫ్ బిగినింగ్ మెడిటేట్ చేసి చూడండి ప్రియమైన వాళ్ళారా. తన జీవితంలో తిరస్కారం ఎంత ఉందో అంత చూసిన వ్యక్తి అండి అతను. రిజెక్టెడ్ పర్సన్ అండి. సరే అన్నదమ్ములు అప్పుడో ఇప్పుడో రిజెక్ట్ చేస్తుండొచ్చు, తండ్రి కూడా మర్చిపోయాడంటే బాధ కలగదా ప్రియమైన వాళ్ళారా? చాలా బాధ అండి. నోటీస్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అందుకోసం నేను అంత లోతైన కీర్తనలు వచ్చాయి కావచ్చు ఆయన అనుభవంలో. మీరు కీర్తనలు చదివి చూడండి. నిజంగా పరిశుద్ధ సేవకులు కూడా మనం దేవునికి బాగా దగ్గర అవ్వడానికి బైబిల్లో చదవమని చెప్పేటువంటి భాగంలో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారో తెలుసా? కీర్తనలు చదువుకోండి. ఎందుకంటే అందులో మనం డౌన్స్ ఉంటాయండి, దాంట్లో దేవుడు మనం లిఫ్ట్ చేసేది కూడా ఉంటుంది. అందుకోసం దావీదు కూడా కీర్తనలు రాసినప్పుడు ఎంత యథార్థంగా రాస్తాడంటే తన తప్పులన్నిటిని ఒప్పుకునేది కనబడుతుంది ప్రియమైన వాళ్ళారా. ఎంత హానెస్టీ ఉంటుందో తెలుసా ప్రతి కీర్తనలో. ఒక వ్యక్తి ముందుకొచ్చి తనలో ఉన్నటువంటి పాపపు జీవితమును చెప్పాలి అని అంటే ఎలాంటి స్వభావం ఉండాలండి ఆ వ్యక్తికి. సరే ఈరోజు ఆ క్యారెక్టర్ని హైలైట్ చేయడం అని కాదు, కానీ ఆ క్యారెక్టర్లో జరిగించిన క్రియలు చూస్తేనండి, మంద కొరకు ఒక సింహమును ఎలుగుబంటితో పోరాడడం నిజంగా లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ అండి. ఎవరు తీసుకుంటారు అలాంటి ఇనిషియేషన్? మీకు సమర్పణ తెలియటం లేదా? అక్కడ గొలియాతు ముందు నిలబడడం సమర్పణ తెలియటం లేదా? ఇంకా దేవుని కొరకు ఒక మందిరము కట్టాలని తనకు తాను ప్రేరేపింపబడి ముందుకు రావడం, వాటన్నిటిలో సాక్రిఫైజెస్ ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. నువ్వు అలానే చెప్తావు, ఆయన రాజు గనుక ఏదైనా చేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చి రాజు అయ్యాడు? ఎక్కడి నుంచి ప్రియమైన వాళ్ళారా? కింది నుంచి. ఎంత ప్రయాణం తెలుసా? అనుకుందాం రఫ్గా ఒక 17 ఏళ్ళ కంటే తైలం పోసిపోయాడు సమూయేలు, కానీ సింహాసనం మీద కూర్చోవడానికి ఎంత టైం పట్టిందో తెలుసా? 40 ఏళ్ళు, ఆల్మోస్ట్ 30 దాటాల్సి వచ్చింది ప్రియమైన వాళ్ళారా. ఆ లోపు మీకు నాకు తెలియందా? 3 అటెంప్ట్స్ అండి, మర్డర్ అటెంప్ట్స్ సౌలు చేసింది. ఇంకా అయిపోయింది అనుకున్నాడు, కానీ అంతగా అనుభవించిన దావీదు చేతికి సౌలు దొరికిన సందర్భాలు కూడా జరుగుతాయి ప్రియమైన వాళ్ళారా. కానీ ఎంత సాక్రిఫైస్ కనపడుతుంది అంటే నేను ముట్టని తన్ని. ఈరోజు మనల్ని కొంచెం గాయపరిస్తేనే చాలా ఎక్కువ రివెంజ్ తీర్చుకుంటున్నామండి. ఆ రోజు నన్ను అన్నదానికి ఇప్పుడు నేనేంటో చూపిస్తాను. ఒక వ్యక్తి ఎంత చేశాడో తెలుసా? బైబిల్లో ఉన్న వ్యక్తి చేతికి దొరికాడు ప్రియమైన వాళ్ళారా. ఒకరోజు వస్త్రపు చెంగు కోసుకొని పోయాడట. ఇంకో రోజు తల గడ పక్కన పెట్టినటువంటి ఈట ఉతిని అలా పెట్టింది కదా, నేల దిగగొట్టిన ఈటని పిక్కలిపోయాడట. నిజంగా ఒకరోజు వచ్చి అతను నీళ్లు తాగేదో ఇంకొక చెంపు ఉంటుంది, దాన్ని పట్టుకొని పోయాడట. ఆ సందర్భాలను చూస్తున్నప్పుడు చేతిలో ఉన్న ప్రాణము, వస్త్రం కోసినోడు పీక్కు వెళ్ళాడు చెప్పండి, ఎంతసేపు పని వాళ్ళ దగ్గర ఉన్న కత్తులకి. కానీ దావీదు జీవితంలో మీకు చెప్పాలనుకుంటే మాట ఏమిటి అని అంటే, ఎలా తెలిసింది ఇవి నువ్వు నా కొరకు నువ్వు చేయాలి దావీదు, ఇవి ఇలా చేయొద్దు నువ్వు, ఎలా తెలిసింది అసలు ఆయనకి? ఎందుకంటే ఈరోజు ఆ సంఘటనలన్నీ మన జీవితంలో చూస్తున్నప్పుడు ఎంత మెస్మరైజింగ్గా ఉన్నాయంటే, అసలు దావీదు జీవితంలో ఇంత గొప్ప కార్యాలు ఉన్నాయి దేవుని కొరకు. నేను కూడా మీ ముందుకు అదే తీసుకొస్తున్నాను ప్రియమైన వాళ్ళు. ఇవి ఇంత గొప్పవిగా మన దృష్టికి తోచేంతగా తన జీవితంలో పలానా సమయానికి ఏ విధంగా స్పందించి చేయగలిగాడు ఆయన. ఎందుకంటే అలాంటి జీవితం దేవునికి చాలా నచ్చిందండి. అందుకోసం ఎక్కువగా చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడు ప్రియమైన వాళ్ళారా. యేసుక్రీస్తు తర్వాత దేవుడు ఎక్కువగా మాట్లాడిన వ్యక్తి తెలుసా అండి దావీదు బైబిల్లో? చిన్న క్యారెక్టర్ కాదు అది. ఇంకా కొన్ని గుర్తు చేసుకుందామా? ఈమె మోర్ ఛాలెంజింగ్ అండి. ఫీమేల్ అన్ని ఛాలెంజింగ్గా ఉన్నాయి బైబిల్లో, తెలుసా మీకు? సారేపతు విధవరాలు. చదువుతున్నప్పుడు ఎలా అనిపించింది అధ్యాయం? ఎందుకో తెలుసా? ఎవరో తెలియదండి అతడు. తెలుసు అనుకుంటున్నాడా? ఈయన ఏలియా, రోషం కలిగిన ప్రవక్త, ఆయన డిసిగ్నేషన్ అంతా తెలిసిన లేడీ అనుకుంటున్నారా?
అన్యురాలండి ఆవిడ. ఇంకొక విషయం చెప్పనా, ఆ టైంలోనే వీళ్ళిద్దరి మధ్య ఏలియా గారు ఉన్న ప్లేస్కి ఆవిడ ఉన్న ప్లేస్కి ఎంత దూరం తెలుసా? సుమారు 250 మైళ్ళు అండి. రఫ్గా క్యాలిక్యులేషన్ చేస్తే ఒక 370 కిలోమీటర్ల పై మాట. ఏం తెలుస్తుందండి సమాచారం? ఈరోజు ఇంత టెక్నాలజీ ఉందిగా, అది ఇది అని చూస్తున్నాం. ఆ రోజుల్లో ఏం ఇన్ఫర్మేషన్ తెలుసు? వచ్చి ఏమన్నాడో తెలుసా? నాకు ఆకలి అవుతుంది, ఒక అప్పం ఉందా? ఆమె కండిషన్ ఏంటి? కొంచెం ఉంది, ఇంటికాడోడు ఏడుస్తున్నాడు, తీసుకెళ్ళి పెట్టాలి వానికి. డిసైడ్ అయిందటండి. ఏం డిసైడ్ అయిందంటే, మేము చావక మునుపు, ఆ పదం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యంగా ఇచ్చి, మేము చావక మునుపు ఈ కొంచెము నా కొడుకు పెట్టి చచ్చిపోదాం అనుకున్నాం, అందుకోసం పుల్లలు ఏరుకోవడానికి వచ్చాను. ఇప్పుడు వెళ్ళి ఈయనేం అడుగుతున్నాడు? ముందెళ్ళి నాకు ఒక అప్పని తీసుకురా. ఏమండి ఎలాంటి సాక్రిఫైస్ తెలుసా? మీకు నాకేమనిపిస్తుంది అంటే, ఎలాగో చచ్చిపోతారు కదా, చచ్చిపోతున్నారు కనుక డిసైడ్ అయింది కనుక పెట్టింది అందామా? సిచ్యువేషన్స్ వస్తాయని మన లైఫ్లో అప్పుడు తెలుస్తాయి కొన్ని. ఆమెనా చనిపోయేది ఆకలికి? ఆమె కొడుకేనా? ఏలియా మాత్రం కాదా? ఆ రోజు భోజనం దొరకకపోతే ఏలియా కూడా చచ్చిపోతాడు అంతే. ఎన్ని రోజుల నుంచి వస్తున్నాడు తెలుసా ట్రావెలింగ్లో? దూత వచ్చి ఏలియాతో చెప్తుంది, పొద్దున్న లేచి తినమంటుంది, తింటాడు, పండుకుంటాడు. మళ్ళీ మధ్యాహ్నం వస్తుంది దూత, మళ్ళీ తినమంటుంది, తింటాడు. మళ్ళీ ఈవినింగ్ వస్తుంది, తినమంటుంది. ఎందుకు ఇన్నిసార్లు తినమంటున్నా నాకు? అప్పుడు దూత ఏమంటుందంటే, నువ్వు సాగవలసిన ప్రయాణం బహుదూరము, 40 రోజుల ప్రయాణం నీకున్నది. తిని బలమునందు, తిని బలమునందు, తిని బలమునందు. తింటాడు, 40 days వాక్, వచ్చేస్తాడు. ఈయనకు ఫుడ్ లేకపోతే ఈయన కూడా చచ్చిపోతాడండి. అక్కడ సిచ్యువేషన్స్లో వాళ్ళ బిహేవియర్ కాదు ప్రియమైన వాళ్ళ, నాకు అనిపించింది ఏంటంటే, అసలు తెలియని వ్యక్తికి తన కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడు, మనకు ఒక ముద్ద పెట్టాలన్న స్థితిలో అటుంటే దాన్ని వదులుకొని, నిజంగా అది సాక్రిఫైస్గా మీకు అనిపించటం లేదా? నిజంగా గొప్ప సమర్పణ ప్రియమైన వాళ్ళారా. నాకు అనిపించింది ఏంటంటే, ఎలా తెలిసింది ఈవిడకి ఇది చెయ్యాలి ఇప్పుడు అని? ఎలా తెలిసింది? మన దగ్గర సమృద్ధి ఉందండి, నిజంగా సమృద్ధి. ఈ సమృద్ధిలో చాలా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. మనకి చాలా లెక్కలు, చాలా ఆలోచనలు, రేపటిని గురించిన చింతలు, ఇవేవి ఉండొద్దని నేను చెప్పటం లేదు. కానీ నేను చెప్పాలనుకుంటున్న ఆలోచన ఏమిటి అంటే, దేవుడు మీలోండి నా నుండి కోరుకుంటున్న ఒక శ్రేష్టమైన ఒక సమర్పణ మనం కోల్పోతే ఎలా? అన్నిసార్లు దొరక్కపోవచ్చు. ఎన్నో చేశారండి మనం చదివిన వాళ్ళు, కానీ ఈ కొన్ని ఎందుకు రాశాడు దేవుడు? నీతో అన్నాను కదా, మనుషులలో ఘనముగా ఎంచబడి 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు. దేవుని దృష్టికి ఘనమైనది ఒకటి ఉంటుంది ప్రియమైన వాళ్ళారా, అది నాది కూడా అయి ఉండాలన్నటువంటి ఆత్మీయ తీవ్రత మనకు కావాలి. అదే క్వశ్చన్ మార్క్ అండి. మళ్ళీ ఎలా? యేసు తల్లి అయిన మరియా ఏ విధంగా డిస్క్రైబ్ చేయాలండి వీడిని? ఎందుకో తెలుసా? ఎన్ని ఏళ్ళు ఉంటాయి ప్రియమైన వాళ్ళారా? 17 ఏళ్ళు అనుకుందామా, 19 ఏళ్ళు. ఎంత అవమానానికి డిసైడ్ అయిందో తెలుసా? ఈరోజు మీ వివాహంలో ఉన్న నీ భర్త అంటేనే నువ్వు పడతలేవు, అంతే కదా? నువ్వేంటి, నన్ను అనడం ఏంటి, నేను వచ్చిన కుటుంబం ఏంటి, నేను తీసుకొచ్చింది ఏంటి, పెళ్ళినప్పుడు నాకు చదివిచ్చింది ఏంటి? పిచ్చి మాటలు ప్రియమైన వాళ్ళారా. మీలో ఉన్నవే గౌరవం లేదు కదా? ఎంత నిర్ణయం తీసుకుందో తెలుసా ఈవిడ? ఒక అవమానమును మోయుటకు ప్రిపేర్ అయిపోయిందండి. ఎంత పెద్ద అవమానం! మన కమ్యూనిటీలో మనం ఎలా చూస్తామేమో, కానీ ఇజ్రాయెల్ కమ్యూనిటీలో ఇది చాలా సీరియస్ అండి. వివాహం ఉంది, ఎందుకంటే కొన్ని నిర్దిష్టమైన ఆజ్ఞలు ఉన్నాయి వాళ్ళకు ధర్మశాస్త్రం నుంచి. కన్యాతత్వం గురించి కావచ్చు, లేకపోతే అక్రమమైన నడవడిక గురించి కావచ్చు. లైఫ్ అండ్ డెత్ సెంటెన్స్లు ఉన్నాయండి వాళ్ళ ముందు, మరణకరమైన తీర్పులు ఉన్నాయి. కానీ ఎంత సబ్మిషన్ కనపడుతుంది, ఎంత లోబడ్డ కనపడుతుంది అంటే, దేవుని చిత్తమునకు తను లోబడింది కనపడుతుంది. నాకు కూడా తలెత్తిన ప్రశ్న అదే, ఎలా తెలిసింది? దూత వచ్చి మాట్లాడింది. ఏ విధంగా ఇమాజిన్ చేద్దామండి దూతని? ఏ విధంగా ఇమాజిన్ చేద్దాం? నాకు బైబిల్లో అప్పుడప్పుడు స్ట్రేంజ్గా అనిపించేది ఏమిటి అని అంటే, ఈరోజు మనం బైబిల్ చదువుతున్నప్పుడు అన్నీ సూపర్ న్యాచురల్ ఫీలింగ్స్తో చదువుతామండి. అబ్రాహాముకు దేవుని స్వరం అనగానే ఒక పెద్ద విజన్, మరియకు దూత వచ్చి పెద్ద విజన్, ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం. నాకు అనిపించేది ఏంటంటే, దేవుని కనికరం పొందుకునే రేపు ఈ పరిశుద్ధులను కలిసే అవకాశం వచ్చిన రోజు వాళ్ళని కలిస్తే వాళ్ళు చాలా చాలా సహజమైన, చాలా న్యూట్రల్, నార్మల్ విజన్ని మన ముందు పెట్టి, ఆ రోజు దీనికి మేము స్పందించింది అని అంటే, అసలు నేను తల ఎక్కడ పెట్టుకుంటాను? నేను నా జీవితంలో నేను తలెత్తి చూడగలుగుతాను ఆ వీళ్ళని. ఎందుకంటే ఈరోజు అదే వాక్యం మన కళ్ళ ముందుంది. పేతురు గారు అంటారండి, అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము,
ఆయన ఏమంటాడు, రూపాంతరం కొండ మీద ఉన్నటువంటి ఆ గొప్ప దేవుని దర్శనమునే వాక్యం కింద చెంద చేస్తానని పేతురు గారు. అలాంటి వాక్యం చదువుతున్నాను కదా. ఈ వాక్యము చదువుతున్నప్పుడు నాతో మీతో మాట్లాడినవి చాలా ఉన్నాయి. ఇది నీ నడవడిక, ఇది నీ నిర్ణయం, ఇది నువ్వు చేయబోతుంది, ఇది నువ్వు చేయకుండా ఉండాల్సింది, ఇది 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 అని మనకు చెప్పడం లేదా? బైబిల్ చదువుతుంటే స్పందించింది ఎన్నిసార్లు. ఏదో నా ఆలోచనని మనం కొట్టేస్తుండొచ్చు. నాకు అనిపించేది అదే ప్రియమైన వాళ్ళ, రేపటి రోజున వీళ్ళని కలిసినప్పుడు వీళ్ళు మనతో వ్యక్తపరచుకుంటే మనం చాలా షాకు గురవుతాం కావచ్చు. అలాంటప్పుడు నాకు తలెత్తిన ప్రశ్న ఏమిటి అంటే, ఎలా తెలిసాయి అన్నీ వీళ్ళకి అసలు? ఎలా 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 స్టెఫెన్ను తీసుకుందాం కొద్దిసేపు. నూతన నిబంధనలకు వస్తున్నాను కదా. చాలా ఛాలెంజింగ్ ప్రియమైన వాళ్ళారా. బహుశా నాకంటే చాలా చిన్నవాడు అనుకుంటాను వయసులో. 20 నుంచి 25 లోపేనట, ఇంకా లోపే. ఎంత నిలబడ్డాడు? మీరు ఒకసారి ఆలోచించండి. 40లో 50లో ఉన్న మీరు ఎంత పరిగెత్తగలరు? 20లో ఉన్న వాళ్ళు ఎంత పరిగెత్తగలరు? 20లో ఉన్నోడు దొరకను కూడా దొరకడాడు మనకి, అంతే కదా. మాట్లాడుతున్నాడు, రాయి పెట్టి కొడదామని రాయి ఎత్తుకోగానే పరిగెత్తొచ్చు కదా. నాకు తలెత్తిన ప్రశ్న స్టెఫెన్ ధ్యానిస్తున్నప్పుడు, పరిగెత్తితే పట్టుకునేటోడు ఆపేటోడు ఎవడైనా ఆ టైంకి. కానీ ఇక్కడ నా ప్రాణం కోల్పోవాలని ఎలా తెలిసింది ఆయనకి? ఎలా? లేదంటే ఇర్మియాను దోసేసినాడు, గుంటలు దోసేసి అక్కడి నుంచి రాళ్ళేసి కొడుతున్నారు అందామా? అలాంటిది ఏం లేదు అక్కడ. లేదు ప్రియమైన వాళ్ళారా. ఈ సందర్భాల గుండా సాగుతున్నప్పుడు నా మనసును తొలుస్తున్న ప్రశ్న ఏమిటి అని అంటే, ఈ సంఘటనలు నా వలే వారి కాలంలో పుట్టి మరణించిన వ్యక్తులవి. కానీ ప్రతి సంఘటన దేవునికి ఒక గొప్ప సమర్పణను మిగిల్చింది. ప్రభువా, ఎలా తెలిసింది వీళ్ళందరికీ? మాకెందుకు తెలియటం లేదు? నేను నిర్ణయం తీసుకున్నాను. నా ఆలోచన బట్టి సంఘంలో దీన్ని ఉపదేశించి వారిలో కూడా ఒక విత్తనం విత్తి ఉన్నాను. మా అందరి ఆలోచనలో ఒకవైపు వస్తున్నాయి. ఆలోచనలో ఉన్నది ఏంటంటే, నా దేవునికి నేను శ్రేష్టమైనవి నా జీవితంలో ఇవ్వాలని ఆలోచన పెట్టుకుంటే మాకు ఎలా తెలుస్తుంది దేవా నువ్వు మా నుండి ఇవి కోరుకుంటున్నావని? బీద విధవరాలండి. ఎంత వేసిందని చెప్పింది బైబిల్? 2 కాసులు నేర్పుచ్చుకున్నా అనకండి ఎప్పుడు. ఇక తన లేమిలో తన జీవనమంతయు వేసాను. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. 2 మీద కాదు, మళ్ళీ చెప్తాను, 2 మీద కాదు. తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసాను. కళ్ళ ముందు చాలా టెంప్టేషన్ ఉన్నాడు ఆ రోజు ఆవిడకి. ఏంటి టెంప్టేషన్? ఆ గుంపులో ధనవంతులు కూడా ఉన్నారట. వాళ్ళకు కలిగిన దాంట్లో కొంత తీసుకొచ్చేస్తున్నారట. 2 కాసులు ముందేసిన వాళ్ళే చాలా ఎక్కువ ఉన్నాయి. జోబులు పెట్టుకోవచ్చు కదా. ఎవరు అడుగుతారు ఇవన్నీ? నా ఆలోచన కూడా అదే ప్రియమైన వాళ్ళారా. మీ హృదయంలో విత్తుతున్న ఆలోచన కూడా ఎలా తెలుసు ఆవిడకి? ఈ 2 కాసులు నా దేవునికి నేను సమర్పణగా ఇవ్వాలని ఆమెకు ఆలోచన చెప్పింది ఎవరు? తను ముందుకు వచ్చి వెయ్యుటకు తన నిర్ణయంతో తను మాట్లాడుకున్న సంఘర్షణ ఏంటి? ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే, ఎలా తెలుసు? ఈ సందర్భాలన్నీ ఇలా ఇటువైపు పెట్టి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ప్రియమైన వాళ్ళారా. మనకేం తెలుస్తుంది రోజు ఈ ప్రభుత్వం నడుస్తుంటే? ఏం కోరుకుంటున్నాడని తెలుస్తుంది ఆయన? ఏది చేయొద్దంటున్నాడు, ఏది చేయమంటున్నాడు? ఏమంటే మనం చదివిన లిస్టులో ఉండండి, కొన్ని ధనానికి సంబంధించినవి ఉన్నాయి, కొన్ని పరిస్థితులకు లేకపోతే పనికి సంబంధించినవి ఉన్నాయి, కొన్ని మనుషులను సమర్పించేటి కొన్ని ఉన్నాయి. రకరకాలుగా చదువుకుంటూ వచ్చాం ప్రియమైన లిస్ట్. సరే, ఇంత దూరం వచ్చిన తర్వాత అపోస్తుల గురించి చెప్పకపోతే నేను నేరస్తున్న అవుతాను. అపోస్తులే కూడా ముందు పెట్టుకుంటే, ఆదిమ సంఘాన్ని ముందు పెట్టుకుంటే, పేతురు గారు అన్నారు నిలబడి, ప్రభువా మాకు కలిగి ఉన్నదంతయు విడిచిపెట్టి నేను వెంబడించడానికి వస్తున్నాం కదా. పౌలు గారిని ముందు పెట్టుకుందామా? కంఫర్ట్ అండి. ఆ టైంలో ఆయనకున్నది ఏంటంటే, గుర్రం మీద వెళ్ళగలిగేంత కంఫర్ట్ ఉంది ఆయనకి. ఓకే, దాని మీద హార్స్ రైడింగ్ కొంచెం కష్టంగా ఉన్నా ఒకసారి రైడ్ మొదలైంది అని అంటే చాలా సులువైంది. అప్పటికి సాధనం అది ఒప్పుకోవాలి. అధికారం ఉన్నది. ఒక గొప్పదానికి టార్గెట్ పెట్టుకుని సాగాలనుకున్నాడు, పరిసయ్యుల్లో గొప్పవాడిని అయిపోవాలని. వాటన్నింటినీ వదులుకొని చూజ్ చేసుకున్న, అంటే ఎంపిక చేసుకున్నటువంటి మార్గం ఏంటో తెలుసా? అవమానము, ఉమ్మివేతలు, కొరడ దెబ్బలు, ఒక విధంగా తన స్థితిగతులన్నీ కిందికి వెళ్ళిపోవడాలు. పోనీ కుటుంబం నుంచి వచ్చిన చరస్థిరాస్తులను పట్టుకొని వచ్చి కొంచెం కంఫర్ట్ అనుభవిస్తానంటే లేదట. తనకు కలిగి ఉన్నదంతయు పెంటగా ఎంచుకొని సాగిపోవాలని నిర్ణయంలోకి వచ్చాడు. నాకు తలెత్తిన ప్రశ్న అదే, ఎలా తెలుసు ఈ జీవితమే దేవుడు సమర్పణగా కోరుతున్నాడు తన నుండి అని? ఎలా తెలుసు అని ఎంతసేపు అక్కడనే అవుతావు?
ముందు చెప్పవా మాతో అంటే చెప్పను ఈరోజు. ఎందుకు చెప్పాలి చెప్పండి? మీతో ఎందుకు చెప్పాలి? పోనీ మీ నుంచి ఒక ప్రశ్న, ఎందుకు వినాలని కోరుకుంటున్నారు? ఎందుకు వినాలని కోరుకుంటున్నారు? చేయాలన్న మనసేనా? అయితే మాట్లాడతాడు దేవుడు మీతో. ఇన్ఫర్మేషన్ కోసమా? వినకండి, టైం వేస్ట్, అంతే కదా. మీ చేతిలో మంచి విత్తనం ఉందనుకోండి, ఏం చేస్తారు? ఏం చేయాలనుకుంటారు చెప్పండి? మల్టిపుల్ చేయాలనుకుంటారు. మంచి ఆలోచనే. ఎక్కడెత్తి? శ్రేష్టమైన నేలలో ఎత్తి పొందుకోగలుగుతాం ప్రతిఫలము. పొత్తు ప్లే గ్రౌండ్లో పడేసి 2-3 నెలల తర్వాత వస్తా బస్తా అంతా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటా అంటావా? బొగ్గు ఏం మిగలదు ఇక, అంతే కదా. దేవుడు కూడా అది ఆలోచిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, మీ నుండి నా నుండి ఒక పుస్తకం చదువుతున్నానండి. సోదోమాకు బైబిల్ లేదని రాశారు సేవకుడు ఒక ఆయన. 2 వాక్యాలు మానసికంగా చాలా బాధ పెట్టాయి ప్రియమైన వాళ్ళారా. మొదటి మాట నాకు సంబంధించింది, రెండవ మాట మీకు సంబంధించింది. నా మాట చెప్తాను. ఆ సేవకుడు రాసేమన్నాడు అని అంటే, ఈరోజు సంఘంలో ఉపదేశకుల బోధ వ్యవహారం ఎలా ఉంది అంటే, ఏదో గొనుగుతున్నారు అన్నాడండి ఆయన. ఆయన ప్రసంగాన్ని ఉద్దేశించి ఉజ్జీవం లేని, ప్రభువులో బలంగా కట్టని, దేవునికి దగ్గరగా తీసుకురానటువంటి ఆ ప్రసంగములను ఉద్దేశించి ఆ సేవకుడు అన్నమాట ఏంటంటే, ఏదో వేదికనికి ఏదో గుణుగుతున్నారు అన్నాడు. బాగా అంటే బాగా తాకిందండి నాకు మాట. మీకు తెలుసు కదా గుణుగుడు ఎలా ఉంటుందో. ఇంట్లో ఉంటుంది, భర్త మీద లేకపోతే భార్య మీద. దాని ప్రతిఫలం ఏంటి చెప్పండి? బెనిఫిట్ అనుకుంటున్నారా? వాదము, గొడవ, అంతే కదా. దాన్ని సనుగులు అంటాం మనం. వినిపించినట్టుగా, అర్థం కానట్టుగా, చెప్పనట్టుగా, అదే కదా గుణుగుడుకున్న నేచర్. ప్రసంగాలు అలా ఉన్నాయని సరికి బాధ కలిగిందండి. నేను మారుతాను ప్రభువా, నాకు వెలుగు ఇవ్వని నేను అడుక్కోవడం జరిగింది. విశ్వాసాల గురించి కూడా ఒక మాట అన్నాడు ఆ సేవకుడు బలంగా. ఆయన అన్నమాట ఎంత లోతుగా అన్నాడంటే, వారానికి 2 ప్రసంగాలతో నువ్వు పరలోకాన్ని దోచుకోలేవు అన్నాడండి ఆయన. మన సంఘమే గుర్తొచ్చింది చదివినప్పుడు. ఎన్ని ఉన్నాయి మన సంఘంలో? 2. 2కు మించి లేవు. ఆ 2 రెండో దానికి ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో ఎవరికి తెలియదు, అంతే కదా. మిమ్మల్ని అడగాలి, ఆన్లో పెట్టుకోండి వీడియో అని. ఎందుకు అడగాలి చెప్పండి? ఆప్తున్న వాళ్ళని అడుగుతున్నాను, ఎందుకు అడగాలి మిమ్మల్ని? ఏ ఆలోచన ఉంది మనకి? ఒక లిస్ట్ చదువుకుంటూ వచ్చాను 12 మందిని. ఎలా ఉంది మంది? ఎలా ఉంది? ఒకసారి ఆలోచించి చూడండి వ్యక్తిగతంగా. వాళ్ళు ఎలా నడిచారు దేవునితో, మనం ఎలా నడవాలనుకుంటున్నాం? తెలుస్తుందా మీకు? అర్థమవుతుందా? దేవుడు మనతో ఉన్నాడన్న స్థితిగతులు మీకు అర్థమవుతున్నాయా? మారండి, అయితే మారండి ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే ఈ వ్యక్తులను గురించి చదువుకుంటూ వస్తున్నప్పుడు బాగా వేదనకు గురి చేసింది అదే. ఎలా తెలిసింది వీళ్ళ జీవితానికి? ఇలా 1-2 ప్రసంగాలతో రేపు మీరు పరలోకాన్ని దోచుకోలేరు ప్రియమైన వాళ్ళారా. ప్రభువు ఆ రోజు గట్టిగా వినపడే మాట మన హృదయానికి, మీరెవరో నేను ఎరుగను. తట్టుకోగలమా? అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు కూడా అదే మైండ్లో తోల్చేది ఉంటుందండి. సంకాపురు అన్నప్పుడల్లా బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకల్లో ఒక 5 చెడ్డోళ్ళు అని చెప్పినా కూడా ఇంత ప్రాబ్లం ఉండదు కర్ణాకర్. కానీ అక్కడ ఉన్న పెద్ద సమస్య ఏంటి అని అంటే, మిగిలిన 5 కూడా క్యారెక్టర్ వైజ్గా వెరీ గుడ్ వర్జిన్స్, వాళ్ళు కన్యకలు. అలాంటి వాళ్ళని పట్టుకొని ప్రభు నేను మిమ్మల్ని ఎరగనన్నాడు అని అంటే, అది మన ఇమాజినేషన్కి చాలా దూరం అండి. మనకు అర్థమైన భక్తికి మరింత దూరం. ఇంకా తెలుసా మనకు ఎంత అర్థమైంది? ఈ కొంత భక్తిని పట్టుకొని ఏం చేస్తున్నాం మనం అర్థం చేసుకోవాలి, ఒకసారి ఆలోచించుకోవాలి కూడా. కానీ ఈరోజు మీ ముందు పెడుతున్న ఈ మాటలు మీ హృదయాన్ని తాకాలి ప్రియమైన వాళ్ళారా. పెడుతున్న మాటల్లో ఉన్న అర్థం ఏమిటి అని అంటే, వీరందరూ ప్రభుతో నడిచారు, వాళ్ళ జీవితంలో కొన్ని చేశారు. ఆ చేసినవి దేవునికి గొప్ప సమర్పణలుగా మిగిలిపోయాయండి. అదే ఎలా? రీజన్ చెప్తాను ప్రియమైన వాళ్ళారా. కానీ సమస్య కొన్నిసార్లు ఎలా ఉంటుందంటేనండి, చాలా పెద్ద విషయం అండి, చాలా చిన్నదాని మీద ఉంటుందండి. మీకు అర్థం కావాలి. చాలా పెద్ద విషయం చాలా చిన్నదాని మీద ఉంటుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటి అంటే, ఈ చిన్నది నేను చేయగలను కదా అన్న ఆలోచన మనకుంటే బాగుండండి. మనకున్న సమస్య ఏంటో తెలుసా? ఓస్ ఇంత చిన్నదేనా, అయిపోయింది. ఎగ్జాంపుల్ బైబిల్లో చెప్పంటే, రక్షణ అనేది నాకు తెలిసి ఈ భూప్రపంచంలో అత్యంత పెద్దది ప్రియమైన వాళ్ళారా. కానీ ఇంత పెద్దది ఎంత చిన్నదాని మీద దేవుడు బిల్డ్ చేసిందో తెలుసా?
నువ్వు నమ్మిన ఎడల. ఈ నమ్మకమే ఈరోజు మనకు చాలా అలసైపోయిందండి. అందుకోసం బైబిల్లో నూతన నిబంధనలు ఒకేసారి వాడాడు. అంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల. నిర్లక్ష్యం ఎక్కడ ఉంటుంది చెప్పండి? 50 కేజీల బత్త ఎత్తుకునే దగ్గర ఉంటుందా మీకు? ఎత్తరగానే ఊరికే చెప్తున్నాను. లేకపోతే ఒక ఖరీదైన 1,00,000 రూపాయల వస్తువును మీరు హ్యాండిల్ చేసే దగ్గర ఉంటుందా నిర్లక్ష్యం? నో. ఎందుకు ఉండదు? ఎక్స్పెన్సివ్, అది విలువైనది, ఎంతో మంచిది, అమ్మో ఇది మళ్ళీ పోతే దొరకదు, సో అండ్ సో 100 కారణాలు. వెంటనే మనకు చాలా జాగ్రత్త. మరి ఎప్పుడు మనకు పోతే పోయిందిలన్న వైఖరి ఉంటుంది? మన దృష్టిలో విలువలేంది? ఇది పోతే 100 ఆప్షన్స్ ఉన్నాయి మనకు. ఇది కాకపోతే ఇంకొక దగ్గర దొరుకుతుంది, ఇంకోటి కాకపోతే ఇంకోటి కొనుక్కుంటాం, ఇంకోటి కాకపోతే ఇంకోటి చేస్తాం. అక్కడ మనం చూపించేది ఏంటి అంటే పోతే పోయిందిలే, ఓ కింద పడిందా పర్లేదులే, ఏం కాదులే, ఇంకోటి ఉంది. చెప్పండి, రక్షణ అదేనా? ఇంకోటి లేదండి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరూ రారు. ద వన్ అండ్ ఓన్లీ. అందుకోసం హెబ్రీ గ్రంథకర్త అన్నాడు, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల అసలు ఉందనుకుంటున్నారు తప్పించుకోవడం. ఎందుకు ఇది మీద చెప్తున్నానంటే, ఇంత గొప్ప విషయం మీతో ఇంతగా మాట్లాడాను కదా, కొంచెం మిమ్మల్ని హుక్ చేస్తూ, మిమ్మల్ని ఎమోషనల్ చేస్తూ, సో అండ్ సో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంత దూరం పట్టుకొచ్చాను కదా. ఇంత పెద్ద విషయం అండి ఒక్కదాని మీద ఆధారపడి ఉంది. ఆ ఒక్కటి మనకు దేవునిలో ఉన్న సంబంధం మీద తెలుస్తుంది. ప్రియమైన వాళ్ళారా, నా దేవునికి ఈ విపుట శ్రేష్టము అన్న విషయం. మళ్ళీ చెప్తాను కేర్ఫుల్గా వినండి. మనకు దేవునిలో ఉన్నటువంటి సంబంధము, ఇంకొక పదంతో చెప్పాలంటే క్యారెక్టర్ కూడా. మనకు దేవునితో ఉన్నటువంటి రిలేషన్, దేవునితో ఉన్నటువంటి క్యారెక్టర్, దేవునిలో ఉన్న తర్వాత ఉండే రిలేషన్, ఆ దేవునిలో ఉన్న తర్వాత ఉండే క్యారెక్టర్ ద్వారానే తెలుస్తుంది. నా దేవుడు నా నుండి ఇవి కోరుతున్నాడు, ఇవి శ్రేష్టము. ఎస్, మీతో అన్నాను కదా, చాలా సింపుల్గా ఉందండి. బట్ ఈ సింపుల్దే మనకి ఈరోజు సిల్లీ అయిపోయింది. ప్రియమైన వాళ్ళారా, మిమ్మల్ని విమర్శ చేయటకే కాదు, నన్ను నేను మరింతగా విమర్శించుకుంటున్నాను దీని వెనక. ఇంకా తెలుసా, నిజమండి, నన్ను నేనే ఎన్నో చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నా పిలువబడిన పిలుపుకు తగినట్టుగా నేను ఇలా బతకొద్దు. మీకు కూడా చెప్తున్నమాట, మనల్ని పిలిచిన పిలుపుకు తగిన జీవితం కాదు ఇది. కొంచెం బాధ పెడుతుండొచ్చు వ్యక్తిగతంగా, నన్ను క్షమించండి. అంతకు మించి నేను మిమ్మల్ని నుంచి అడగగలిగేది ఏముండదు. కానీ ఇది మాత్రం వాస్తవం. నా దేవుడు నా నుండి ఇవి కోరుతున్నాడు, ఇవి శ్రేష్టమైనవి. ఇవిట నా దేవునికి నేను శ్రేష్టంగా ఇచ్చినట్టే అని మనకు ఎలా తెలుస్తుంది అని అంటే, మనకు దేవునితో ఉన్న సంబంధమును బట్టి, మనకు దేవునిలో ఉన్న సంబంధమును బట్టి, లేకపోతే మనం దేవునితో ఉన్న క్యారెక్టర్ని బట్టి, మనకు దేవునిలో ఉన్న క్యారెక్టర్ని బట్టి. ఏంటి అంటే నథింగ్ బట్ ప్రియమైన వాళ్ళ, ఒకటి దేవునితోనండి, ఇంకోటి దేవుని ద్వారా ఇతరులతో ఉన్న వాటి మీద బిల్డ్ అవుతూ ఉంటుందండి ఇది. అందుకోసం అండి ఆల్మోస్ట్ ఒక 30 రాసుకున్నాను. ఈ లిస్ట్ ఒప్పుకుంది కదా మీకు? ఎందుకు ఇవన్నీ వినాలి మనం. ఈ చెప్తున్న ఈ 30 లిస్టులు ఎలాంటివి ఉన్నాయో తెలుసా? మనకు దేవునితో ఈరోజు ఏ సంబంధం ఉంది, దేవునిలో ఎలాంటి సంబంధం ఉందో మనల్ని టెస్ట్కి తీసుకొస్తాయి. నిజంగా అండి, నేను చెప్తున్న ఈ లిస్టులో వాస్ట్ ఎక్స్ప్లెనేషన్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, మీరు చాలా ఓపిక అయిపోయింది నాకు తెలిసిపోతుంది. కానీ వీటిని మీ మనసులో పెట్టుకొని, ఇప్పుడు మనం చూసాం కదా గ్రేటెస్ట్ సాక్రిఫైజెస్గా వాళ్ళలో చూస్తామండి ఇవన్నీ. నాకు అదే అనిపించింది, ఇలా ఉన్నందుక వీళ్ళకి తెలిసింది. ఒక అబ్రహాం గారికి తెలిసిందండి. దేవుడు వచ్చి అడిగాడు, అడగగానే 3 రోజుల పరీక్ష అండి ఆ తండ్రికి. బిడ్డను పట్టుకొని ఎన్ని రోజులు నడవాలి? 3 రోజులు నడవాలి. అంతా ఉన్నాడప్పుడు అంటే ఎఫెక్షన్ కొంచెం ఏముంటుందండి. ఇక పోతున్నాడని తెలిసినప్పుడు అప్పుడు ప్రతి మైన్యూట్ డీటెయిల్ కూడా మనుషులకి రిమైండ్ అవుతూ ఉంటుంది తెలుసా. నిన్న ఓల్డ్ ఒక సీరియల్కి సంబంధించి టైటిల్ సాంగ్ చూస్తున్నానండి. ఎందుకంటే అది ప్లే అవుతున్నప్పుడు చిన్నప్పుడు మేము చేసేది షాడోలో మనం హ్యాండ్ సైన్తో కొన్ని బొమ్మలు వస్తూ ఉంటాయి. అవి నాన్న సీరియల్, కొంతమంది తెలుసు, చాలా పాతది. దాని టైటిల్ సాంగ్ చూస్తూ ఉండేనండి. ఆ పిక్చర్ చేసినప్పుడు ఆ కొరియోగ్రాఫర్ ఏం చేశాడు అంటే, కొంచెం ఊరికే వినండి, కనెక్టింగ్ కోసం చెప్తున్నాను. ఏం చేశాడంటే, ఓకే మదర్ తన చైల్డ్ని వదిలేయాలనేది క్యారెక్టర్ రాశాడు. సో ఇక బిడ్డను రేపు వదిలేస్తాడనగానే ఆ రాత్రి ఆ తల్లి యొక్క ఆలోచన అంతా కొరియోగ్రఫీ చేసి పెట్టారు అందులో. నిజంగా రెగ్యులర్ థింగ్సే, కానీ వాళ్ళు ఎంత పిక్చరైజ్ చేశాడంటే, ఆ బాబు స్నానం చేస్తున్నప్పుడు చేతుల నుంచి సోప్ ఎగిరి కింద పడుతుంది.
ఎదుగు చూపించాలి ఇప్పుడు అది? అంటే తల్లి ప్రతి చిన్న డీటెయిల్కి ఎంత అటాచ్ అయిందో చూడండి ఒక్క రాత్రే. ఎందుకంటే ఆ నెక్స్ట్ డే ఏంటి అంటే డిటాచ్మెంట్, విడిపోతుంది. ఇక ఈ బంధం విడిపోతుంది కనుక ప్రతి చిన్నది వాడు దూకుంటున్నప్పుడు ఈడ మొదలుపెట్టి ఈడ తీస్తాడు క్రాఫ్ట్. అది ఎందుకు చూపించాలి మనకి? నాకు అదే స్పార్క్ అయిందండి నిన్న. ఒక 3 days ఇస్సాక్తో మెమొరీస్ ఏంటి ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రతి డీటెయిల్ అండి ఇంకా డెప్త్ పెరుగుతుంది. అప్పుడు ప్రతి డీటెయిల్ డెప్త్ పెరుగుతుంది కదా. ఈ దేవుడి తర్వాత సంగతి, కానీ ముందు ఉన్న కొడుకు ముఖ్యం. కన్క్లూజన్, అలా చేయలేదండి అబ్రాహం గారు. ఎందుకనంటే ఆయనకు దేవునితో ఉన్న సంబంధం అలాంటిది. ప్రియమైన వాళ్ళారా, దేవునిలోనికి వచ్చిన తర్వాత ఆయన కలిగి ఉన్న సంబంధం అలాంటిది. ఆ రిలేషన్ అండి ఎంత సాక్రిఫైస్గా ఆయన పురికొలిపింది అంటే వదలనిక ఈ దేవుణ్ణి. అందుకోసం ఆయన చేసిన ప్రతిదీ దేవుడు ఈరోజు మనతో చెప్పుకోవడానికి ఇష్టంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరు వస్తారండి అందులోకి. దావీదుని పట్టుకురాగలను, నేను రూతుని పట్టుకురాగలను, మోజెస్ని పట్టుకురాగలను, వీళ్ళందరిని పట్టుకురాగలను. ఇందులో వాళ్ళలో ఏం చూడగలం అంటే స్థిరంగా వినండి ప్రియమైన వాళ్ళు. చిన్నదిగా వినపడుతుండొచ్చు మీ మైండ్కి ఇది, బట్ ఇదే మోర్ ఎసెన్షియల్ వర్డ్. వారు దేవునితో కలిగి ఉన్న సంబంధము, వారికి దేవునిలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ అనుకోండి, అది దేన్ని బిల్డ్ చేసింది వాళ్ళు అంటే దేవునికి శ్రేష్టమైనవి ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో తెలుసుకోగలగడానికి హెల్ప్ చేసింది. లిస్ట్ అవుతాను ర్యాండమ్గా, ఇవన్నీ మాకు తెలుసు అన్నట్టుగానే ఉంటుంది. అందులో అండి భయభక్తులు కనపడుతుంటాయి, వినయం కనపడుతుంది, ప్రేమ కనపడుతుంది, పరిశుద్ధత కనపడుతుంది, ఆసక్తి కనపడుతుంది, విశ్వాస్యత కనపడుతుంది, బాధ్యత కనపడుతుంది, విధేయత కనపడుతుంది, సమాధానం కనపడుతుంది, ఏక మనసు, ఐక్యమత్యం, ఇవన్నీ గుణాలే కదా. వినయ ఇవన్నీ విననివా? క్రైస్తవుడైన దగ్గర నుంచి బోధలో వింటున్నవే. ఎందుకు వింటున్నాం? ఎందుకు చెప్తున్నారు? కొద్దిసేపు నన్ను పక్క పెట్టండి, నేను మీ వంటి వాడిని. మనందరికీ ఇప్పటివరకు సేవకులు ఎందుకు బోధించాలి ఈ సంగతులు? రెండవ మాట, అసలు ఎందుకు దేవుడు తన సేవకుని నోట వర్తమానం అనే ఒక ఉపదేశమును పెట్టి ఇవే ఎందుకు మాట్లాడించాలి దేవుడు? ఎందుకు వినాలి మనం? ఎందుకు? ఎంటర్టైన్ అవ్వడానిక? మన మూడు కొంచెం చేంజ్ చేసుకోవడానిక? లేదు ప్రియమైన వాళ్ళ, దేవుడు దేనికి మనల్ని కడుతున్నాడు అని అంటే ఆయన మన ఎడల కలిగి ఉన్న నిర్ణయాలు తెలుసుకొనుటకు కడుతున్నాడు తన ఉపదేశం ద్వారా. మనం గుర్తుపట్టకపోవచ్చు ఎప్పటి వరకు, వీటిలో ఎదగనంత వరకు. వీటిలో ఎదగడం మొదలు పెట్టండి, నిజంగా అండి వీటిలో ఎదగడం మొదలు పెట్టండి. కొంతమంది నిజంగా నా కళ్ళ ముందున్న కొంతమంది సంఘంలో ఉన్నటువంటి సహోదరుల నిర్ణయాలు చూస్తుంటే నాకు షాకింగ్ అనిపిస్తుంది. ఎలా చేస్తారు ప్రభు ఇలా? అప్పుడు ప్రభు చూపించేటువంటి మాట ఒకటే, వారు నాతో సాగుతున్న సంబంధమును బట్టి నేను వాళ్ళకు కొన్ని చెప్తున్నాను, వాళ్ళు అలా చేయటం నాకు ఇష్టం. బహుశా మీకు నాకు మనలాంటి బయట ఉన్న వాళ్ళకు వెర్రిగా ఉండొచ్చు, తిరస్కారంగా ఉండొచ్చు, పిచ్చిగా ఉండొచ్చు, అర్ధరహితంగా ఉండొచ్చు, మూర్ఖత్వంగా ఉండొచ్చు. నిజమే, మనుషుల దృష్టికి గొప్పగా ఉన్నాయి, ఆయన దృష్టికి అసహ్యం అయితే అపోజిట్ ఏంటి చెప్పండి? ఆలోచించి చూడండి. పౌలు అనే భక్తుడు ఒకరోజు అనుకున్నాడు, నేను ఎలా కనపడుతున్నానని తెలుసా సమాజానికి? నేను పెంటలా ఉన్నాను అన్నాడు. పరలోకంలో ఎలా వినపడుతుండొచ్చు ఇప్పుడు? పౌలు అనే భక్తుని గురించి సాక్ష్యం ఎలా వినపడుతుండొచ్చు? జస్ట్ ఇమాజిన్ అండి. ఒకసారి మీరు ఆలోచించండి. కొరింథీ సంఘం అనుకుందట, అందులో కొంత గుంపు మరి వీక్ ప్రీచర్ అయినా, ఏం వాయిస్ అయినది అసలు విందామంటే అసలు ఆడబుల్గా లేనే లేదు. నేను కూడా రీసెంట్గా ఒక సేవకుని ప్రసంగాల ప్లేలిస్ట్ సేవ్ చేసుకున్నానండి. ఫస్ట్ సెర్మన్ అయింది, సెకండ్ సెర్మన్ అయింది. నా కంప్లైనింగ్ మానసికంగా నా మనసులో ఊరికే కంప్లైనింగ్, ఈ రికార్డ్ చేసిన వాళ్ళు అసలు ఎవరు ఇల్లు? కొంచెం కూడా బుద్ధి ఉండొద్దా? స్పీకర్ బాగుండాలి, సరిగ్గా రికార్డ్ అవుతుందో లేదో అని కొంచెం అన్నా వీళ్ళకు సెన్స్ ఉండొద్దని రోజు కంప్లైంట్ చేసుకుంటున్నాను అవి విన్నప్పుడల్లా. ఎందుకంటే సగం వింటున్నానండి, సగం వినలేకపోతున్నాను, సగం అయితే అసలు గూగుల్ ఏఐ కూడా కింద సబ్‌టైటిల్స్ చేయలేకపోతుంది ఆయన వాయిస్ది. కానీ నా బాధ ఏమిటంటే ఆ సేవకుని ఉపదేశంలో కోల్పోవద్దని. నాకు పౌలు గారే గుర్తొస్తుండే. ఎంత కంప్లైంట్ ఉందో తెలుసు ఆయన వాయిస్ మీద, బాలేదు ఈయన గొంతు. పోనీ ఇంకొక చర్చ్ మాట్లాడుకుంటుందంట, ఏమని మాట్లాడుకుంటుంది? ఏం అపియరెన్స్ బొత్తిగా, ఏం అపియరెన్స్, ఆయన వైపు చూద్దామంటే కళ్ళ నుంచి ఏమో కారుతుంది. ఎందుకంటే కొంచెం ఆయన ఫిజికల్గా అంత బాగాలేడటండి ఆ టైంకి. హైట్ పరంగా కావచ్చు, అపియరెన్స్ పరంగా కావచ్చు, మంచి బట్టలు ఉన్నాయి, మంచి షో ఆఫ్ ఉంది, ఏం లేదు ప్రియమైన వాళ్ళారా. కానీ దానికి ఆపోజిట్ ఏం జరుగుతుందో తెలుసా ఇప్పుడు పరలోకమందు? అతని ప్రత్యక్షతలేనండి. బైబిల్లో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా, 2800 పుస్తకాలు ఉన్నాయట సుమారుగా రాయబడ్డాయి.
నిన్న కూడా నేను అపక్రిఫాకు సంబంధించిన ఒక 15 పుస్తకాలు నేను చూస్తున్నాను నిన్న. అరే ఇవి కూడా బాగున్నాయి కదా, ఎందుకు పెట్టలేదు? దేవుడు ఏం చేశాడో తెలుసా? వద్దు వద్దు అవద్దు 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 14లో తీసుకొచ్చి పెట్టండి, 27లో 14 కావాలి నాకు ఈ సేవకుని. ఎందుకు? ఒకసారి మీరు ఆలోచించి చూడండి. దేవుడు వారిని ఎంత కోరుకుంటున్నాడో మీకు అర్థమవుతుందా? ఎందుకు కోరుకుంటున్నాడు? వారు దేవునితో కలిగి ఉన్నటువంటి ఆ రిలేషన్ చూడండి ప్రియమైన వాళ్ళరా. వారు దేవునిలోనికి వచ్చిన తర్వాత వారు బిల్డ్ చేసుకున్న క్యారెక్టర్ని చూడండి. దేవుడు వారిది ప్రతిదీ కావాలని కోరుకుంటున్న మనసు తెలుస్తుంది మనకు బైబిల్లో. ఏం డెవలప్ అయింది వాళ్ళ క్యారెక్టర్లో, లేకపోతే దేవునితో ఉన్న రిలేషన్లో ఏం డెవలప్ అయింది? ఇందాక మీతో చదివిన కొన్ని వాక్యాలు, కొన్ని రిఫరెన్స్లు చూద్దాం పట్టండి. మనకు కూడా అవసరం, ఎందుకంటే మనల్ని కూడా చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంటాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఈ చెబుతున్న లిస్ట్ మీ మైండ్లో ఏ విధంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను అని అంటే, మనము దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధము, దేవునిలో ఎదిగిన సంబంధం ద్వారానే దేవునికి మనం ఏం చేయాలో తెలుసుకోగలము, ఏమి సమర్పించాలో తెలుసుకోగలం అన్నటువంటి ఆలోచనతో చెప్తున్నాను. కనుక ఈ గుణములన్నీ నాలో ఎదుగుతున్నాయని మీరు నేను చెక్ చేసుకోవడానికి చెప్తున్నాను అనుకోండి. హెబ్రీ 12 ఈ మాట చూడండి, 28 చూడగలిగితే, మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఎందుకనగా మనం నమ్మిన దేవుడు దహించు అగ్నిగా ఉన్నాడట. ఈ భక్తుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనకు దేవునితో ఎలాంటి రిలేషన్ ఉండాలని చెప్తున్నాడంటే, వినయ భయభక్తులతో బతుకుదాం. వినయ భయభక్తులతో. సంగమా, ఒకసారి ఆలోచించు. ఏంటి ఈరోజు మీ భక్తి నా భక్తి, మీ భయం నా భయం దేవుని ఎడల? ఎక్కడ తెలుస్తుంది? ఎక్కడ తెలుస్తుంది? దేవుని భయపడుతున్నా చర్చ్కి రాగానే ఎంత సైలెంట్గా కూర్చుంటానో తెలుసా అండి మీకు? అదే నా భక్తి అంటారా? ఇంటికి వస్తాం, ఆ రోజు తెలుస్తుంది మీ సైలెన్స్. అంతే కదా? మీకు తెలియదు మేము ఎంత ఆన్ టైం ఉంటామో తెలుసా చర్చ్? అచ్చా, భక్తి అనుకోమంటారా? అనుకోమంటారా చెప్పండి? ఎవరినన్నాం? ఇది గుర్తించు, అది గుర్తించు అని ఎవరికి మనల్ని గురించి సాక్ష్యం ఇచ్చుకోగలం? మనుషులకి ఇద్దామా? ఉపయోగపడుతుందా? భక్తుడైన పౌలు అన్నారు, నేను ఎవరి దయ కొరకు నేను ట్రై చేస్తున్నాను. ఇంగ్లీష్ వర్డ్ సూపర్ ఉంటుంది. ఎవరి అప్రూవల్ కొరకు నేను ట్రై చేస్తుంది? అసలు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నాను? దయ అనగానే తెలుగులో మనకి ఇంకెలా వినపడుతుండొచ్చు, కానీ అప్రూవల్ గురించి ఎవరు అప్రూవ్ కోసం నేను ట్రై చేస్తున్నాను? నాకు ఈ మనిషి అప్రూవ్ కావాలి, ఆ మనిషి, నాది అది కాదు టార్గెట్. నాకు ఎవరు అప్రూవ్ కావాలంటే నా దేవుని అప్రూవ్ కావాలి. నాకు నేను మంచి ప్రసంగించాను, మంచి పాట పాడాను, నేను టైంకి వచ్చాను, లేకపోతే చక్కగా సంఘాన్ని నడిపించాను, లేకపోతే చక్కగా సంఘాన్ని అలంకరించాను, ఈ అప్రూవ్ ఎవరికి లేదు? నా దేవునికి నేను వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేస్తాను. కావాలి ప్రియమైన వాళ్ళారా. వారికి తెలుస్తుందండి దేవుడు కోరుకున్న విషయాలు. వారిచ్చినే అర్థమవుతుంది, నా దేవునికి నేను శ్రేష్టమైనవి సమర్పించుకున్నానని. వినయము, ఇది కూడా కొంచెం ఆలోచించవలసిన గుణం కదా. ఏది ప్రియమైన వాళ్ళారా తగ్గింపు? ఈరోజు బాగా బాధ పెడుతున్నటువంటి విషయం అవుతుందండి. నాకు లేనందుకు మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి, కానీ నేను చెప్పాలి. ఈరోజు మనకున్నటువంటి స్థితిగతులు మనల్ని అస్సలు మెడ ఉంచుకునే వారిగా ఉండనివ్వటం లేదు. ఉద్యోగాలు కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, మీ శరీర సౌందర్యం కావచ్చు, లేకపోతే మీతో ఉన్నటువంటి పొజిషన్స్ కావచ్చు, ఈరోజు వంగనివ్వటం లేవండి. కొంచెం తెలియకుండానే ప్రియమైన రిచ్ చర్చ్ అవుతున్నాం మనం. గ్రాడ్యువల్గా రిచ్ క్రిస్టియన్స్ కూడా అవుతున్నాం. మీ రిచ్నెస్కి అగెన్స్ట్ కాదండి నేను, యాటిట్యూడ్కి అగెన్స్ట్. నేను కూడా కాదు, దేవుడు ప్రియమైన వాళ్ళరా. ఆ వ్యక్తిత్వం మనకి వ్యతిరేకండి ఆయన. ఎందుకంటే తెలియకుండానే అది ఏది పట్టుకొస్తుంది మనలోనికి అని అంటే, ధనం గర్వాన్ని తెస్తుందండి. గర్వం ఉన్న వాళ్ళని దేవుడు అసలు చూడలేడట ప్రియమైన వాళ్ళరా. అందుకోసం బైబిల్లో ఉన్న మాట, దూరముగా ఉండగానే ఆ పదం రాశాడండి, అహంకారులను దూరంగా ఉండగానే ఎదిరిస్తాడు. వద్దు. అందుకోసం కొన్నిసార్లు అనిపిస్తాయండి, దేవుని దగ్గరికి మనం రాకుండా ఉండిపోవడానికి, లేకపోతే ఆగిపోవడానికి. సమ్టైమ్స్ ఇటు కూడా వచ్చి మనం ఆలోచించుకోవాలి, నాలో ఉన్నది చూసే దేవుడు నన్ను బ్రేక్ చేసి దూరంగా పెడుతున్నాడా? ఎందుకంటే ఆయన ప్రజెన్స్కి వెళ్ళి కూర్చోగలిగే ఆ స్థితిని, అర్హతను కోల్పోయేటువంటి నేచర్ నేను ఏదో డెవలప్ చేసుకున్నాను, నాకు చూపించు దేవా. అడగండి ప్లీజ్ దేవుణ్ణి. ఆయన కోల్పోవద్దండి మనం.
నిశ్చయంగా మళ్ళీసారి చెప్తాను, అన్ని ఏవి చేసైనా సరే కోల్పోవద్దు అన్నటువంటి ఆలోచన మనకు ఉండాలి. అడగండి దేవుణ్ణి, ఎందుకు జరుగుతుంది దేవా ఇలా? వేరే నాలో ఏమన్నా వ్యతిరేకమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఎదిగిస్తున్నాయా? హెచ్చిపోతున్నానా? అతిశయిస్తున్నానా? మత్సరంతో ఉంటున్నానా? ఓర్వలేకపోతున్నానా? లేకపోతే మెప్పును, లేకపోతే ప్రశంసను కోరుకుంటున్నాను? ఏం కనపడుతుండొచ్చు నాలో నీకు? ఎందుకంటే వినయం కావాలండి దేవునికి. వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ అన్నాడు భక్తుడు. అందుకోసమే ఇంకోటి గుర్తు చేసుకుందాం, ప్రేమ. ఇది కూడా ఆలోచింపబద్దలం ప్రియమైన వాళ్ళారా. దేవునితో మనకున్న రిలేషన్లో ఎలా ఉందండి మన ప్రేమ? గతంలో ఆలోచించాం కదా, ఎలాంటి ప్రేమను దేవుడు మన నుండి కోరుతున్నాడని. ఒక సంఘంతో అన్నాడు ప్రియమైన వాళ్ళారా, మొదటి ప్రేమ లేదు నీలో. వ్యక్తిగతంగా మాట్లాడటం లేదు, ఒక్క విషయం నేను సంఘంతో అడుగుతున్నాను, ఏది సహోదర ప్రేమ సంఘంలో? ఒకసారి అడుగుతున్నాను మిమ్మల్ని, ఏది? సంఘంలో ఉన్న పురుషులు ఆలోచించండి, సంఘంలో ఉన్న స్త్రీలు ఆలోచించి చూడండి, ఏది మొదటి ప్రేమ? అందుకోసమేనండి, అంటే సంఘంలో మొదటి ప్రేమ ఉండాలంటే ప్రతిరోజు కొత్త చర్చ్కి ఏమైనా పోవాలా మనం? నా మాట మీకు అర్థమైందా? మీరు నేను సిగ్గునందుటకి చెబుతున్న మాట. రోజుకో చర్చ్ మార్చాలి మనం. ఎందుకు? అన్నీ మారిపోతాయండి. న్యూలీ కమర్స్ అనగానే ఎలా ఉంటుంది? సచ్ ఏ రెస్పెక్ట్. రండి బ్రదర్, కూర్చోండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఏం చేస్తుంటారు, ఇది ఎలా తెలుసుకున్నారు, ఎంత ఆప్యాయత పలకరింపులో. సీనియర్స్ ఏమైంది మరి? ఏమైంది? సహోదర ప్రేమ కొరబడుతుంది ప్రియమైన వాళ్ళారా. ఎలా తెలుస్తాయండి దేవుడి నుంచి ఇంకా మనకి? నా దేవుడు, నీ దేవుడు నన్ను ఇది కోరుకుంటున్నాడు, వాళ్ళని అది కోరుకుంటున్నాడు అని ఎలా తెలుస్తుంది? పోనీ ఇలా కొద్దిసేపు బైబిల్లో ఉన్న వాళ్ళని కూడా వెనక్కి తెచ్చుకుందాం. సారపద విధవరాలు ఇప్పుడు ఎక్కడున్నాడు ఏలే అంటే ఆమెను మీట్ అయిన చోట ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి అప్పం? ఇంటికి పోయి తీసుకురావాలి. ఇప్పుడు నైబర్ దగ్గరికి వెళ్ళి ఇది చేయమంటావా, ఇది చేయొద్దంటావా, డిస్కషన్ ఏమైనా పెట్టింది అనుకుంటున్నారా? ఆయన ఎవరో వచ్చిందట, నీకు ఏమైనా వినపడదు ఆయన గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ హిస్టరీ నాకు చెప్పు, మంచోడా చెడ్డోడా? నాన్సెన్స్గా ఉంది కదా అని వింటుంటే మనం చేస్తుంది కూడా అదే ప్రియమైన వాళ్ళారా. నిజము. ఈరోజు దేవునిలోని మనకి కొన్ని తెలియకుండా, కొన్నింటి అసలు ఏమీ తెలియకుండా పోవడానికి రీజన్స్ ఇవేనా? నా దేవుడు, మీ దేవుడు మనతో మాట్లాడుతున్నా కూడా ఇది చెయ్యాలి, ఇది చెయ్యొద్దు, ఇలా ఉండాలి, ఇలా ఉండొద్దు, ఇవి చెప్పాలి, ఇవి చెప్పొద్దు, ఇలా నడుచుకోవాలి, ఇలా నడుచుకోవద్దు, ఇంత స్థిరముగా మాట్లాడుతున్నా కూడా ఎందుకు మనం గ్రహించలేకపోతున్నాం అంటే ఇవి ఎదగనందుకే. ఎలాంటి మాటలు ఉన్నాయండి? రోమ 12 మీరు చదివి చూడండి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకరు అనురాగము గలవారై. పేతురు 3వ అధ్యాయం చూసి చూడండి కింద ఎలాంటి మాటలు ఉన్నాయి. ప్రేమ ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పొంది. బాధ పెట్టాలండి ఆ మాటలు మనల్ని. ముందుకెళ్ళాలి ప్రియమైన వాళ్ళు, ఇంకా చాలా ఉన్నాయి. పరిశుద్ధత ప్రభులోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది ప్రియమైన వాళ్ళారా? ఎలా ఉంది ఒకసారి ఆలోచించి చూడండి. ఎందుకంటే బైబిల్లో స్థిరమైన వాక్యం ఉందండి, హెబ్రీ 12లో, పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుణ్ణి చూడడు. అయిపోయింది, పీరియడ్. ఇంక లేదు. ఇంకా నిజమే ప్రభు, ఇది నా బలహీనత, నేను ఎంతగా అనుకున్నా కూడా ఉండలేక పడిపోతున్నాను, ఇవి నా పొరపాట్లు, ఇవి నా శోధనలు, ఇవి నా వైఫల్యాలు. గోజాడుతున్నామా? దేవుని దగ్గరికి వెళ్ళి గోజాడుకుంటున్నామా? బహుశా ఈ మాటలు కొంత పెద్దోళ్ళకు మాకు కాదు, చిన్నోళ్ళకి అన్నట్టుగా మీకు వినపడుతుండొచ్చు. నేనేం చేయలేదు దానికి. కానీ ఎవరిలోనైనా ఇవే లోపాలు ప్రియమైన వాళ్ళారా, ఇవే లోపాలు కనపడుతున్నాయి. ఎందుకంటే దేవుడు స్థిరంగా చెప్తున్నాడు, ఆయన పరిశుద్ధతను కోరుతున్న దేవుడు. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము, పేతురు రాశాడు, లేవియకాండంలో ఉన్నది, మీరును పరిశుద్ధులై ఉండుడి. కమాండ్మెంట్ ప్రియమైన వాళ్ళారా, మనకు అది ఆజ్ఞ. అందుకే తెలుస్తుందండి వాళ్ళకి. మనం చదివిన వారందరూ ఇప్పుడు మీరు వెళ్ళి మళ్ళీ ఆ 12 మంది ముందు పెట్టుకొని ఇతరుల పరిశుద్ధత ఉందా, ఇతరుల వినయం ఉందని మీరేం క్రాస్ చెక్ చేయకండి, అవసరం లేదు. ఇక మీరు నేను వెతికేది గుడ్డితనంతో వెతకడం లాంటిది ప్రియమైన వాళ్ళారా. అన్నాడు కదా ప్రభు, ఏమన్నాడు చెప్పండి? నీ కంటిలోనే నువ్వు దూలం పెట్టుకొని ఏం తీయడానికి ప్రయత్నం చేయకు, ఇంకొకరి కంటిలో ఉన్న నలుసును తీయడానికి ప్రయత్నం చేయకు. ఎందుకంటే నువ్వు చూడలేకపోతున్నావు, నువ్వే సరిగ్గా చూడలేని స్థితిలో ఉండి తీయలేవు. సో బెటర్ ఏంటి అంటే తీసేసుకుని పోతే మనం బాగా చూడగలమండి. పెద్ద క్వశ్చన్ మార్క్ ఏమిటంటే, ఎందుకు అబ్రహాము తన భార్యను చెల్లెలని చెప్పిండు? నీకు నాకు అస్సలు అర్థం కాదు ప్రియమైన వాళ్ళ. తప్పు చేయలేదని నేనేమనను, తప్పే. కానీ ఆ తప్పును చూసి పట్టుకోగలిగేంత వెలుగు ఇప్పుడు మనతో లేదు.
నేనేమని సమర్థించాను ప్రియమైన వాళ్ళ. దావీదు ఉరియాను చంపడం తప్పు కదా, తప్పే. కానీ అది తప్పు అని విమర్శ చేయగలిగే స్థాయి నాకు లేదు. ఎందుకంటే నాలోనే దూలం పెట్టుకొని నేను నలుసుని తీయలేను. అసలు కనపడవు కూడా నాకు అది నలుసు అని. సమర్థింపుకేం చెప్పడం లేదు, కానీ వీటిని పట్టుకొని వాళ్ళని జడ్జ్ చేయడానికి కాదు నేను నేర్చుకోవాల్సింది. ఈ విషయాలు మన కోసం మాట్లాడుతున్నవి. రెస్పాన్సిబిలిటీస్ విషయంలో ఎలా ఉన్నాం ప్రియమైన వాళ్ళారా? బాధ్యతలు. ఎందుకంటే సంఘం ఉంది, కుటుంబం ఉంది, సమాజం మీద ఉంది. ఎన్ని పెట్టి ఉన్నాడు దేవుడు మన మీద. ఎలా నడుచుకుంటున్నాం? నాకు బరువుగా ఉందండి, లేకపోతే ఇది ఇది నాకు ఏమాత్రం కూడా గుర్తింపునిచ్చేటట్టుగా లేదు, నేను ఇంట్రెస్టెడ్గా లేను, ఆ వైఖర్య, లేకపోతే దేవుని హత్తుకునే వైఖర. ఈరోజు విశ్వాస్యత ఎలా ఉంది? ఫెయిత్ఫుల్నెస్ అనుకోండి, లేకపోతే లాయల్టీ అంటాం కదా. ఇది ఈరోజు దేవుని పట్ల ఎలా ఉంది ప్రియమైన వాళ్ళారా? పరిశుద్ధ దేవుడు ఒక మాట అన్నాడు, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు. అది దేన్ని చూపిస్తుంది తెలుసా? దేవుని ఎడల మనకున్నటువంటి విశ్వాస్యతను కనపరిచేది. ఎప్పుడు ఈ స్థితి అయినా నాకు ఎదిగించవచ్చు కదా, ఎప్పుడు నన్ను ఇక్కడే పెట్టాలా, ఇంకో దగ్గర తీసుకెళ్ళొచ్చు కదా. ఏమండి, ఈ గుణములలో మనల్ని మనం పరీక్షించుకుంటున్నాం. కానీ ఈ సంగతులన్నీ మీతో పంచుకోవడానికి నా ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఇవన్నీ ఎదిగిన వారికి ఏం తెలిసింది అంటే, వారి జీవితంలో దేవునికి శ్రేష్టమైనవి సమర్పించడమే వెలుగు దొరికింది ప్రియమైన వాళ్ళారా. ఇంకా లిస్టు ముందుకెళ్ళమంటారా? ఈరోజు సమాధానము, శక్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండమన్నాడండి దేవుడు. దేవునితో ఎలా ఉంది ప్రియమైన వాళ్ళారా మనకి ఇప్పుడు సమాధానము? దేవుని సంఘంలో ఉన్న వారితో ఎలా ఉంది? సమాజంలో ఉన్న వారితో ఎలా ఉంది? నేనంటే చాలా క్రిస్టియన్, చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. నాకు ఇది ఇక్కడ ఉండాలంటే ఇక్కడ ఉండాలి, అది అక్కడ ఉండాలంటే అక్కడ ఉండాలి, అది చేయాలంటే అది చేయాలి, అది చేయాలని చేయొద్దు, తప్పును తప్పుగా ఖండించాలి కదా, అందుకోసం నేను ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాను అని అంటే, ఎవరు ప్రాపర్గా ఉండేనో తెలుసా అండి? భూమి మీద యేసుక్రీస్తు చాలా ప్రాపర్గా ఉండే, ద ఓన్లీ మ్యాన్ అండి, అంతే. ఎంతమంది ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాడు? యెషయాలో ఆయన గురించిన ప్రవచనం ఎలా ఉంటుందో తెలుసా? వీధులలో ఆయన స్వరము వినబడనియ్యడు అంటాడండి భక్తుడు. ఆయనలో ఉన్న సెన్సిటివ్నెస్ ఎలా ఉండనట్టంటే, మకమకలాడుతున్న జనపనారిని ఆర్పడట. ఆరిపోతే వెలుగుతూ ఆరిపోతే క్యాండిల్ ఎండింగ్ స్టేజ్ ఒకటి ఉంటుంది కదా, పోతూ వస్తుంది. ఇది ఎక్కడదని ఉఫను ఉదేస్తాం మనం. ప్రభులో ఉన్నటువంటి మృదుత్వమును, లేకపోతే మంచితనమును, లేకపోతే ఆ సుకుమారపు స్వభావమును చెప్పుటకు ప్రవక్త రాసిన మాట ఏంటంటే, ఆయన సెన్సిటివ్నెస్ చూడండి, అంత సున్నితుడు ఆయన అంత సున్నితుడు. క్రైస్తవున మీ సున్నితత్వం, నా సున్నితత్వం ఏది ప్రియమైన వాళ్ళరా? నాకు తెలుసు ఇవన్నీ మీ హృదయానికి వినపడుతున్నప్పుడు పెయిన్ఫుల్గా ఉన్నాయని, కానీ మారాలి. మనము చాలా సంవత్సరాలు నడిచాము ఈ ప్రభులో, చాలా ఏళ్ళు నడిచామండి. ఇంకా ఎదగని ఆ స్థితిలో ఉంటే మాత్రం మనం దేవుని కోసం ఏం చేయాలో ఎప్పటికీ తెలియదు ప్రియమైన వాళ్ళరా. ఐకమత్యం గురించి, కలిసి ఉండేటువంటి నేచర్ గురించి ఎలా ఉన్నాం మనం? నిజంగా మీకు ఎప్పుడైనా అనిపించిందా అండి? పెద్ద పెద్ద సందర్భాలు కాదు కానీ కొన్ని చిన్న చిన్న సందర్భాలు మైండ్లోకి తెచ్చుకుంటే నాకు చాలా షాకింగ్ అనిపిస్తాయండి. లోతుతో గొడవ పడవచ్చు కదా అబ్రహాము. ఎందుకంటున్నానో మీరు అర్థం చేసుకోవాలి. లోతుతో గొడవ పడవచ్చు కదా. అబ్రహాముది అప్పర్ హ్యాండ్, లోతుది లోయర్ హ్యాండ్. ఎందుకు? అబ్రహామును బట్టి వచ్చిండు. సంఖ్యాపరంగా కావచ్చు, ఆస్తిపరంగా కావచ్చు, ఒక మెట్టు పైన ఉన్నాడు అబ్రహాము. తక్కువనేం కాదని లోతు కంటే ఎక్కువ ఉన్నా అతను. ఎంతమంది ఉన్నారు లోతు దగ్గర పనులు? ఏమున్నారో కూడా పెద్దగా రాయవలేదు. అబ్రహాం గారి దగ్గరైతే తన ఇంట పుట్టి పెరిగి అలవాటు పడినటువంటి 318, 218 ఫిగర్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, నన్ను క్షమించారు, 318 అనుకుంటా. అంతమంది ఉన్నారట ఆయన దగ్గర. ఇప్పుడు సీరియస్గా ఉండి గొడవ పడుతున్నారా? 20 మంది పోయి చూసుకోపోండి అన్నాడా? లేదు. లోతుని తమ్ముడని పిలిచి చాయిస్ నీదే, నువ్వు ఎటు వెళ్తావు వెళ్ళు. నాకు అనిపించింది అదే. సంఘంలో ఇంతకుముందు కూడా మీతో పంచుకున్నాను కదా, అసలు ఈ టైంలో నువ్వు సైలెంట్గా ఉండాలి అబ్రహాం, నీ నుంచి ఇదే రెస్పాన్స్ నేను కోరుకుంటున్నాను. ఎలా తెలిసింది అసలు అబ్రహాంకి? ఈ నడవడిక ఉందండి ఆయనలో. అతను ఏం కోరుతున్నాడంటే ఐకమత్యమును కోరుతున్నాడు ప్రియమైన వాళ్ళ. నువ్వు కుడి పక్కకి వెళ్తే నేను ఎడం పక్కకి వెళ్తా, నువ్వు ఎడం పక్కకు వచ్చినాడు నేను కుడి పక్క పోతా. ఆర్గ్యుమెంట్ వద్దు మనకి. పోయిన వాడు ఏదో రాంగ్ డిసిషన్ తీసుకున్నాడని వదిలేసింది అనుకుంటున్నారా? ముగ్గురు కలిశారు, ముగ్గురు విందు అయిపోయిన తర్వాత 2 వెళ్ళిపోయారు సొదమ వైపు, ఒకరు అక్కడే నిలిచి ఉన్నారు. ఆ నిలిచి ఉన్న ఆ దూతతో అబ్రహాం గారి మాటలు చూస్తున్నప్పుడు ఎంత ఆశ కనపడుతుంది అంటే, లోతును కోరుకున్నది గొప్పగా కనపడుతుందండి. ఆయన టార్గెట్ ఎంత అంటే, అక్కడ ఒకడే ఉన్నాడు, సొదమలో ఒక్కడే ఉన్నాడు. కానీ ఎక్కడి నుంచి మొదలుపెట్టిండు? 50 మంది, 40 మంది, 30 మంది. ఇప్పుడు ఒక్కడి దాకా తేవాలి.
కానీ దేవునికి తెలుసు 10 కాగానే నువ్వు వెళ్ళు అబ్రహాం అన్నాడు, వెళ్ళిపోయాడు. లోతును తప్పించాడు ప్రియమైన వాళ్ళారా. మీకు తెలుస్తుందా లోతును కోరుతున్నటువంటిది? ఈవెన్ మనం చాలా ఫేమస్ 123 కీర్తన ఐకమత్యం గురించి బైబిల్లో రాయబడింది. రాసిన దావీదు గారి ఇంటెన్షన్ కూడా అదేనండి. పేరుకైతే 12 గోత్రాలు ఉన్నాయి కానీ కలిసి లేవు అవి. బ్యాక్గ్రౌండ్, యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ ఆ కీర్తన వెనుక ఉన్నది. పేరుకు 12 గోత్రాలు కానీ కలిసి లేవు. అందుకోసం ఆయన రాశాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండ ఎంత మేలు, ఎంత మనోహరం. 10 మందిలో ఆ 12 మందిలో ఆ డిస్టర్బెన్స్ చూసి చాలా బాధ అవుతుంది ఆయనకు. నేను ఒక్కడనే రాజును. నిజమండి, సౌలు తర్వాత అటు ఇశ్రాయేళ్ల మీదను యూదా మీదను ఈయన రాజుగా ఉన్నాడు. కానీ ఈయన పరిపాలనలో ఈయన నడిపిస్తున్నప్పుడే కళ్ళ ముందున్నటువంటి ఆ మిగిలిన గోత్రాల్లో డిస్టర్బెన్సెస్ ఎలా ఉన్నాయంటే మనసుకు నచ్చలేదు ప్రియమైన వాళ్ళారా ఆయనకి. అప్పుడు రాసుకున్న పాట అసలు సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. లిటరల్గా పరలోకం ఇక్కడ ఉన్నట్టుగా ఉంటుంది కదా. అక్కడ శాశ్వత జీవమును నివాసం చేయను కదా. ఎందుకు కోల్పోయారు? ఇశ్రాయేల్ సంగతి బాగానే ఉంది ప్రియమైన వాళ్ళారా. చర్చ్గా మన పరిస్థితి ఏంటి మరి? ఏది మన యూనిటీ? ఏది మన యూనిటీ? లేదండి నా మిషనే డిస్యూనిటీ, ఐకమత్యంకు విరోధంగా నడుచుకోవడం నా మిషన్. ఆ మిషన్ మీద నేను చాలా బిజీగా ఉన్నానంటే అపవాది పని బాగా చేస్తున్నారులేండి. ఎందుకు? బైబిల్ ఏమని చెప్పినాడు? సహోదరుల మీద నిరంతరం నేరం మోపవాడైనా అపవాది. బాగా నచ్చింది కదా మనకి. మారకపోతే చాలా ప్రాబ్లం ప్రియమైన వాళ్ళారా. ఎవడైనాను దేవుని ఇంటిని పాడు చేసిన ఎడల తెలుసు మీకు రెస్ట్ ఆఫ్ ద పార్ట్. తట్టుకోగలరా? చేయలేమండి ధైర్యం. విమర్శిస్తుండొచ్చు, విమర్శలు తప్పదు ప్రియమైన వాళ్ళారా. ఈరోజు దేవుని ఎడల మన కృతజ్ఞత ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఇతరులను క్షమించుట ఏంటి? ఇంకెన్నున్నాయి. కనికరం ఏంటి? మనం నీతి న్యాయములు కలిగి నడుచుకోవడం ఏంటి? లాస్ట్ వీక్ అండి ఒక స్టేట్మెంట్ బాగా నచ్చిందండి. ఇది నేను చెప్పాలి సంగమునకు, ఎందుకంటే నన్ను బాగా పురికొల్పింది ప్రియమైన వాళ్ళారా. నీతి న్యాయముల విషయంలో మనం నడుచుకోవాల్సిన ఒక విషయం గురించి నేను చదివినప్పుడు చాలా గొప్పగా అనిపించిందండి. నీతి అట అండి, బాగా వినండి. మనలో నీతి ఎప్పుడు ప్రారంభం అవుతుందట అంటే మనం దేవునితో ప్రవర్తించేటువంటి మన ప్రవర్తనతో బిగిన్ అవుతుందట అండి. సరిగ్గా చెప్పలేదు అనుకున్నా. రైచియస్నెస్ స్టార్ట్స్ విత్ హౌ యూ బిహేవ్ విత్ గాడ్ అన్నాడండి ఒక సేవకుడు. నీతి ఎలా మొదలవుతుంది అంటే దేవునితో నువ్వు నడుచుకున్న దాన్ని బట్టి మొదలవుతుంది. న్యాయం ఎలా మొదలవుతుందంటే నువ్వు ఇతరులతో నడుచుకున్న దాన్ని బట్టి. సమాజం ఇలా ఉంది అలా ఉందని మనం మాట్లాడుతుండొచ్చు ప్రియమైన వాళ్ళ. ఎందుకు అలా మారిపోయింది? నేను ఇంకొంత సరిగ్గా ప్రవర్తించినందుకు, వాడు ఇంకొంత సరిగ్గా ప్రవర్తించినందుకు, వాడు ఇంకొంత సరిగ్గా ప్రవర్తించినందుకు. నేను మనం ఒక్కరే సమాజాన్ని మారుస్తామంటే సమాజాన్ని మారవకపోవచ్చు ప్రియమైన వాళ్ళరా. మనం మారుతాం కదా. ఒకసారి ఆలోచించడండి. సెయింట్ అగస్టిన్ గారు ఒక మాట చెప్పి ఉన్నారండి, బాగా నచ్చింది. ఒక తప్పు జరిగిందనుకో, ఆయన అన్నమాట ఏంటి అంటే వెళ్ళి క్షమాపణ అడుగు. ఎందుకంటే భూమి మీద 2 చెడ్డోళ్ళు ఉండడం మంచిది కాదన్నాడు ఆయన. చాలా తాకిందండి ఆ మాట. ఒక సంఘటన, ఒక వివాదం, ఏదో ఒక మీ మధ్య డిస్టర్బెన్స్ జరిగింది అని అంటే ఆ సేవకుడు అన్నమాట. మీరు గూగుల్ చేయండి వస్తుంది, ఇంకా బాగా మీరు చదివి ఇంకా మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఆయన అన్నమాట భూమి మీద 2 చెడ్డోళ్ళు ఉండడం కంటే ఒక్కడు ఉండడం బెటర్. అట్లీస్ట్ నువ్వు వెళ్ళి చెప్పి నువ్వు అన్న మంచివాడు బాబు. మనసుకు నచ్చిందండి అది. అరే ఎంత మంచి మాట చెప్పి ఉన్నారు. ఏది క్షమించుట? నీకు తెలియదు, నాది ఒకటే ఉండొచ్చు కానీ వాళ్ళు 99 ఉన్నాయమ్మా, ఉన్నాయ్యా. కానీ విషయం ఏంటి అని అంటే ఆ ఒక్క చెడ్డోనిగా నువ్వు ఎందుకు ఉండాలి? ఇద్దరు అవసరం, భూమి మీద చెడ్డోళ్ళు అవసరం లేదు కదా. అప్పుడు ఒక నిర్ణయం ప్రియమైన వాళ్ళ హృదయంలో లేదు, ఇక ఉన్న డిగ్రీస్ చాలు, మనం చెడ్డోళ్ళం అని. కొత్త డిగ్రీస్ అవసరం చెప్పండి లైఫ్లో? ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. ఏమంటే ఈ వ్యక్తిత్వం అంతా మనలో ఏం నిర్మిస్తుంది అనేది నా ధ్యానము అని అంటే మన నుండి దేవుడు శ్రేష్టమైనవి కోరుకుంటున్నాడని మనం తెలుసుకోగలం ప్రియమైన వాళ్ళారా. ఆలోచించి చూడండి, ధ్యానించి చూడండి, పరిశుద్ధాత్మ దేవుని అడిగి చూడండి, నిజంగా మీకు తెలుస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు మన ఓర్పు ఏంటి, దేవుని ఎలా మనం కలిగి ఉన్న ఆసక్తి ఏంటి, ఇంకా దేవుని పట్ల మన ఈరోజు శ్రద్ధ ఏంటి, మన నిజాయితీ ఏంటి, దేవునిలో మనం కలిగి ఉండవలసిన సంతోషం సంగతి ఏంటి, మన మంచితనం ఏంటి, మన సాత్వికం ఏంటి. బైబిల్ గుణాలేనండి, బైబిల్ గుణాలే. ఇవన్నీ మనం విన్నవే. వీటన్నిటినీ నా నుండి దేవుడు కోరుకుంటున్నాడని తెలిసినవే. కానీ వీటిని నిర్లక్ష్య పెట్టాం.
ఇంత చిన్న ఎవరు చర్చ్లో బాగున్నారని నేను బాగుండా, చర్చ్లో ఎవరు సరిగ్గా నడుచుకుంటున్నారని నేను నడుచుకోను, చర్చ్లో ఎవరు బాగా మాట్లాడుతున్నారని నేను మాట్లాడా. మీతో మీరు నాతో నేను చెప్పుకుంటున్నవి బాగానే ఉండొచ్చు లాజిక్గా, బిబ్లికల్గా అన్ని రాంగే ప్రియమైన వాళ్ళరు. ఇవన్నీ ఈ సందర్భాలన్నీ మాట్లాడడంలో నా ఉద్దేశం ఇంకా ముగిస్తానండి, చాలా టైం ఏం తీసుకున్నాను. వాస్తవానికి రీజన్ లేట్ చేయడానికి కూడా ఉంది, వెళ్ళోళ్ళు ఇంకా రాలేదనుకుంటాను. కానీ మీతో చెప్పి ముగించే మాటలు ఏమిటి అని అంటే, ఒక్కసారి మనం బైబిల్లో చదువుతున్న వ్యక్తులతో ఒకసారి నడిచి చూడండి, ఎలా చేశారు ఇవన్నీ. ఇవి దేవుడు అంగీకరించే గొప్ప కార్యాలు ఎలా అయ్యాయి. నీకు ఎలా తెలిసింది ఇది చేయాలి, ఈ టైంకి చేయాలి, ఇప్పుడు చేయొద్దు, ఎలా నడుచుకో, ఎలా తెలిసింది. ఒకసారి క్యారెక్టర్స్ మనం చదివినటువంటి గుణాలన్నిటితో మీరు ఒకసారి చూడండి. ఇవన్నీ ఎదిగినందుకే కదా, దేవుళ్ళకి వచ్చి ఇవన్నీ అలవర్చుకున్నందుకే కదా దేవుడు వాళ్ళకి వెల్లడి చేశాడు, ఇవి అంగీకరించాడు. ప్రియమైన వాళ్ళ ఇంతకంటే గొప్ప విజయం లేదంటే చాలా చేశారండి, చాలా చేశారు తెలుసా. ఈవెన్ కొంచెం ఒకసారి కొన్ని హిస్టరీ కూడా చదవడానికి ట్రై చేస్తున్నానండి, పరిచయం చేస్తాను. ఇక ఆయన ఏం చేశారు అని అంటే, ఆల్మోస్ట్ ఒక 2000 years హిస్టరీ, చర్చ్ హిస్టరీ అంతా పట్టుకొని వచ్చి ఏ టైంలో ఎవరెవరు చర్చ్ కొరకు ఎలాంటి రిఫార్మేషన్స్ చేశారు, సంస్కరణలు తీసుకొచ్చారు, పొలిటికల్గా సపోర్ట్ చేశారు, ఓ పెద్ద హిస్టరీ రాశారు ఆయన. మీకు తెలియదు, ఆయన విశాల్ మంగళవాడి అని ఉన్నారు అక్కడ, ఇక్కడ మేము చూస్తున్నాం ఈ మధ్య. ఎందుకో చూస్తున్నాను అంటే నాకు అనిపించింది, అరే ఇంత గొప్ప చేసిన వాళ్ళు ఎందుకు దేవుడు మెన్షన్ చేయలేదు. వాళ్ళు చెడ్డ చేసిరని కాదు, దేవుడు చెప్పిన. కానీ నేనేమి ఇష్టపడ్డాను అని అంటే, ఓహో వీళ్ళకి తెలిసింది కదా ఇవి చేయమంటున్నాడు దేవుడు అని వాళ్ళని. ఈవెన్ బైబిల్లో కూడా మనం చదువుతాం కదండి, కోరేషు, ఎందుకంటే తన సంస్థానాలన్నిటికీ రాసి పంపించేశాడటండి ఈ దేవుడే. ఇక నెబుకద్నెజర్ ఏం తక్కువ కాదు, నెబుకద్నెజర్ కూడా తన సంస్థానాలన్నిటికీ తాకీదులు పంపించాడు. ఎంత మంచి మంచి పనులు తెలుసు అవి. నాకు అనిపించింది ఎలా తెలుసు వీళ్ళకి. మారుమనసు నొందిన తర్వాత వచ్చి ఒక మాట రాస్తాడు. దర్యావేష్ కూడా సింహ బోన్లో నుంచి బయటికి రాగానే సంస్థానాలన్నింటికి ఒక మాటలు మీతో చెప్తుంది ఒకటే ప్రియమైన వాళ్ళరా, చెప్తుంది ఏంటి అంటే, దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తిత్వంలో ఎదగగానే దేవుని నడిపింపును వారు చూడగలిగి ఉన్నారండి. సో మీతో చెప్పి ముగించే మాట, దేవునికి మనం శ్రేష్టమైనవి ఇవ్వాలన్నటువంటి నిర్ణయం తీసుకుంటే నీకు నాకు ఎలా తెలుస్తుంది అని అంటే, సక్రమంగా నడుచుకుందాం ప్రియమైన వాళ్ళ. దేవునితో వంకరగా నడుచుకున్నది చాలు, దేవునితో మనము ఈరోజు పిచ్చి చేష్టలు చేసింది చాలు. నిజముగా వినయ భయభక్తులతో మనం నడుచుకోవడానికి మనసు తీసుకుంటే ఆ ప్రీతికరమైన సేవలో దేవుడు మనతో మాట్లాడతాడు. మనకు వెల్లడవుతుంటాయి, ఇది చేయాలి నేను, ఇది నా దేవుని దృష్టికి శ్రేష్టం. మనుషులు గొప్పగా ఉండకపోవచ్చు, ఒప్పుకుంటాను ప్రియమైన, చూస్తున్న దేవుని తెలుసు. ఎందుకంటే ప్రతిఫలం ఇచ్చేది ఎవరు చెప్పండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రకటన ఎండింగ్ బ్లెస్సింగ్ అదే తెలుసా. నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం నా యొద్ద ఉన్నది పట్టుకొని వస్తున్నాను నేను. రేపుంది ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు చేసిన వారికి, ఇప్పుడు సమర్పించిన వారికి, ఇప్పుడు దేవుని చిత్తంను ఎరిగి నడుచుకున్న వారికి ఎలా తెలుస్తుంది అంటే, మనల్ని మార్చుకుందాం, దేవునితో చక్కగా మన సంబంధమును కట్టుకుందాం, దేవునిలో మన విలువలను కూడా చక్కగా నిర్మించుకుందాం. ప్రభు మీ నిర్ణయానికి నా నిర్ణయానికి తోడుగా ఉండి మనల్ని నిజముగా క్రైస్తవునిగా మార్చునుగాక.